ஆண்டவருடைய பரிசுத்த நாமம் மகிமைப்படுவதாக. దేవుని పరిశుద్ధ నామము మహిమపరచబడునుగాక. இந்த వెయిల్லையும் நீங்க எல்லாரும் வந்திருப்பது ஒரு பெரிய ఆశ్చర్యமான కార్యం. ఈ ఎండ తీవ్రతలో కూడా మీరందరూ రావటం చాలా సంతోషకరమైన విషయం, ఆశ్చర్యం కూడా. கர்த்தர் இதற்கு வேண்டிய பிரதிபலனை ஆசீர்வாதத்தையும் சம்பூர்ணமாய் தருவாராக. దేవుడు ఇందుకు తగిలిన ప్రతిఫలాన్ని దేవుడు మీకు దయచేయునుగాక. அன்பான போதகர்களுக்கு இயேசுவின் நாமத்தினால நன்றியை தெரிவித்துக் கொள்கிறேன். ప్రియులైన సేవకులైన వారికి యేసు నామములో మీకు శుభాలు తెలియజేస్తున్నాను. நம்ம எல்லாரும் வளர்ந்த விசுவாசிகளானபடினாலே நமக்கு ஏற்றாற் போல பரிசுத்த ஆவியானவர் இன்று நம்மோடு இடைப்படுவார். మనందరమును ఎదిగిన విశ్వాసులుగా ఉండిన కారణం చేత మనకు తగిన ఆహారాన్ని దేవుడు ఈ పగటి కాలంలో మనకు అందించబోతున్నాడు. ஆண்டவர் நல்லவர். ஆமென். దేవుడు మంచివాడు. ఆమేన్. ஒரு వచనத்தை எடுத்து వాసిపోం. ఒక వచనాన్ని తీసి చదువుదాం. యోసువా எழுதின పుస్తకం, యెహోషువ రాసిన పుస్తకం 17వ అధికారం, 17వ అధ్యాయం. The book of Joshua chapter 17. 17వ అధ్యాయం యెహోషువ పుస్తకం. తీయండి, అందరూ తీయండి. 14వ వచనத்திலிருந்து 18వ వచనం முடிய వాసిపోం. ఎవరైనా ఒకరు చదవండి. 14వ వచనం నుండి 18వ వచనం వరకు ఉండే లేఖన భాగాన్ని గడగడా చదవండి. నానా యెహోషువ పుస్తకం 17వ అధ్యాయం 14వ వచనం. 17 verse 14 to 18. 17వ అధ్యాయం 14వ వచనం నుంచి 18వ వచనం వరకు. ఓకే. అప్పుడు యోసేపు పుత్రులు యెహోషువతో, మాకేల ఒక్క చీటీతో ఒక్క వంతునే స్వాస్థ్యముగా ఇచ్చితివి, మేమొక గొప్ప జనమే గదా. ఇది వరకు యెహోవా మమ్మల్ని దీవించినని మనవి చేయగా, యెహోషువ మీరు గొప్ప జనము గనుక ఎఫ్రాయిమీల యొక్క మన్యము మీకు ఇరుకుగా ఉన్న ఎడల మీరు అడవికి పోయి అక్కడ పెరిజ్జీల దేశములోను ఎఫ్రాయిమీల దేశంలోను మీకు మీరే చెట్లు నరుకుకొనుడని వారితో చెప్పాను. అందుకు యోసేపు పుత్రులు, ఆ మన్యము మాకు చాలదు, అదియుగాక పల్లపు చోటును నివసించు కనానీలందరికీ, అనగా బెషయాలోను వారికిని, దాని పురములోని వారికిని, యెజ్రెయేలోని వారికిని ఇనుప రథములున్నవనిరి. అప్పుడు యెహోషువ యోసేపు పుత్రులైన ఎఫ్రాయిమీలను మనష్షీలను చూచి, మీరు ఒక విస్తార జనము, మీకు అధిక బలము గలదు, మీకు ఒక్క వంతు చీటియే కాదు, ఆ కొండ మీదే అది అరణ్యము గనుక మీరు దానిని నరుకుడి. అప్పుడు ఆ ప్రదేశం మీదగును కనానీలకు ఇనుప రథములుండినను, వారు బలవంతులై ఉండినను, మీరు వారి దేశమును స్వాధీనపరుచుకొనగలరనెను. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. கொஞ்சம் சிரிச்ச மாதிரி உட்காருங்க. కొద్దిగా నవ్వుతున్నట్టుగా కూర్చోనండి. வெயில் வேற பயங்கரமா இருக்கு. ఎండ తీవ్రంగా ఉంది కదా. ஆமா, புரிஞ்சாலும் புரியலனாலும் சத்தமா ஆமென் அல்லேலூயா சொல்லிடுங்க. మీకు అర్థమైనా అర్థం కాకపోయినా కొంచెం గట్టిగా స్వరం ఎత్తి ఆమేన్ అని చెప్పండి. புரிஞ்சே நிறைய நேரத்துல ஒண்ணும் செய்யாம தான் விட்டுட்டோம். కాబట్టి అర్థమైనా కూడా కొన్నిసార్లు ఏమీ చేయకుండా వదిలిపెడుతున్నాం. புரியலனாலும் பரவாயில்ல. కాబట్టి అర్థం కాకపోయినా పర్వాలా. ஆமா, அதனால நீங்க நல்ல முடிச்சிருக்கிறீங்க அப்படின்றது அப்பதான் எங்களுக்கு ఐడెంటిఫై. అందువలన మీరు నిద్రపోకుండా మెలకుగా ఉన్నారని మాకు అర్థమైంది. ఉలగத்திலேயே పిశాసాల செய்ய முடியாதெல்லாம் கிறிஸ்தவன் மட்டும்தான் செய்வான். కాబట్టి లోకములో సాతానుడు చెయ్యలేనిది క్రైస్తవుడు మాత్రమే చేయగలడు. చర్చిలో வந்து కన్ను திறந்துட்டே தூங்குவோம் பாருங்க. చర్చిలో కళ్ళు తెరుచుకొని నిద్రపోతారు చూసారా. అది யாராலையும் முடியாது. అది ఎవ్వరి వల్ల కాదది. நம்மளால மட்டும்தான் முடியும். అది మన వలన మాత్రమే సాధ్యం. அதனால தூக்கத்துக்கு
నిర్విసారத்துக்கு இடம் கொடுக்காம, కాబట్టి నిద్రకి నిరుత్సాహానికి ఎక్కడ అవకాశం ఇవ్వకుండా, தனிப்பட்ட ஜெபமானாலும், అది వ్యక్తిగతమైన குடும்ப ప్రార్థన, ஜெபமானாலும், కుటుంబ ప్రార్థన, ஆராதனையானாலும், ఆరాధన, எழுப்புதல் கூட்டமானாலும், జీవ కూడికైన, గాస్పెల్ మీటింగ్ ఆనాலும், సువార్త కూడికైన நாம இன்வால்வ் ஆனாதான் మనము అన్నిటిలో పాల్గొంటేనే தேவ ஆவியானவர் நம்மோடு இடைப்படுவார். ఆత్మదేవుడు మన ద్వారా క్రియ நம்ம చేస్తాడు. இன்வால்வ் ஆகலனா మనం గనక ఏ మాత్రం స్పందించకపోతే ஆண்டவர் அப்படியே போயிடுவார். దేవుడు ఆ మాటలు మనకి ఏ మాత్రం ప్రయోజనకరంగా தாகம் உள்ளவன் மேல் தண்ணீரை ஊற்றுவார். కాబట్టి దప్పిక కలిగినటువంటి వారికి ఆయన కేట్కర- దాహమునిస్తాడు, నీటినిస్తాడు. கேட்கிறவனுக்கு கொடுக்கப்படும், అడుగు వారికి ఇవ్వబడతాది, தேடுகிறவன் కண்டடைவான். వెదుకు వారు కనుగొంటారు. நம்முடைய ஆண்டவர் நிறைவாய் கொடுக்கக்கூடிய ஆண்டவர். మన దేవుడు సమృద్ధిగా ఇచ్చే దేవుడు. அதனால எங்க போனாலும், కాబట్టి అక్కడికి వెళ్ళిన எந்த இடத்துல இருந்தாலும், ఏ స్థలములో ఉన్న நாம அந்த அந்த காரியத்தோடு இன்வால்வ் ஆயிட்டாதான் మనము అట్టి కార్యములో మనం పాల్గొంటేనే, సంపూర్ణ ప్రోత్సాహాన్ని అందిస్తేనే நம்ம குறித்த தேவ திட்டங்கள் எல்லாவற்றையும் கர்த்தர் நிறைவேற்ற போதுமானவராக మన இருக்கிறார். గురించి దేవుడు ఏమైతే ప్రణాళికను కలిగి ఉన్నాడో అవన్నీ సంపూర్ణంగా ఆయన నెరవేర్చువాడై ఉన్నాడు. ஆமென், ఆమేన్, அல்லேலூயா. హల్లెలూయా. சரி, இப்ப பாருங்க பாப்போம். ఇప్పుడు చూడండి, இன்னைக்கு நான் இதை தான் பேச போறேன். உங்களுக்குள்ளே மகா பராக்கிரமம் உண்டு. ఇప్పుడు నేను ఇదే మాట్లాడబోతున్నా. మీ లోపల మహా అధిక బలము కలదు. தேசம் உங்களுடையதாய் மாறும். దేశము మీదిగా మారుతది. ஆமா, தரிசனம் பெற்ற ஒரு மனுஷிய దర్శనం పొందిన ఒక మనుషుడు, பிசாசானவன் సాతానుడనేటువంటి వాడు பாருங்க பலதரப்பட்ட வழிகளில நம்மளை வீழ்த்த நினைப்பான். అనేకమైన మార్గముల గుండా మనల్ని పడగొట్టాలని ప్రయత్నిస్తాడు. அந்த ஒரு சில காரியங்களை சொல்லிட்டு நான் பிரசங்கத்துக்கு நேரா வரேன். కొన్ని కార్యాలు చెప్పి నేను ప్రసంగం లోపలికి వస్తాను. ஒண்ணு, நமக்கு தாழ்வு மனப்பான்மை வந்துரும். ఒకటి, మనకి దీన మనస్తత్వం వస్తది, அல்லது சுய பரிதாபம் வந்துரும், செல்ஃப் ஃபிட்னஸ். కాకపోతే లేకపోతే సొంతగా మనలో మనమే పరితాపము చెందుతూ ఉంటాం. இந்த தாழ்வு மனப்பான்மை வந்துட்டாலே కాబట్టి ఈ యొక్క దీన మనస్సు వంటిది వస్తేనే எதையுமே ஏற்றுக்கொள்ள மாட்டோம். అయితే మనం ఆ సొంతగా మనం పరితాపం చెందుతూ ఉంటే దేనిని మనము చేర్చుకోలేము, అంగీకరించలేము. என்கிட்ட ஒண்ணுமே இல்ல, నా దగ్గర ఏమీ లేదు, நான் படிக்கல, నేను చదవలేదు, நான் நல்லா இல்ல, నేను బాగాలేదు, வசதி வாய்ப்புகள் இல்ல, నాకు వసతులు లేవు, என்கிட்ட என்னென்னமோ இருக்கு, నా జీవితంలో ఏదేదో జరుగుతుంది, என்கிட்ட ஒண்ணும் இல்ல, నా దగ్గర ఏమీ లేదు, ஆண்டவர் என்ன பயன்படுத்த மாட்டார், దేవుడు నన్ను వాడుకోడు, என் வாழ்க்கையில ஒண்ணுமே నా நடக்காது. జీవితంలో ఏం இந்த జరగదు. தாழ்வு மனப்பான்மை பெருக 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 కాబట్టి నేనేమీ లేదు, నాకేమీ కాదు, నేను ఒత్తోడిని అని చెప్పగా పెరిగి ఆ మైండ్ సెట్ పెరగ్గా நம்மை குறித்த தேவ திட்டத்தை நம்மால நிறைவேற்ற முடியாது. కాబట్టి మన గురించినటువంటి దేవుని ప్రణాళిక మన జీవితంలో నెరవేరదు. அப்படியே கொஞ்சம் முன்னாடி வந்துருங்க, అలా కొంచెం ముందుకు రండి, கொஞ்சம் நல்லா வாங்க. కొంచెం ముందుకు రండి, ముందు చదువుకోండి. அசைற மாதிரி அசைவீங்க, ஆனா அசைய மாட்டீங்க. ఏమండి, కదిలినట్టే కదులుతున్నారు కానీ కదులుతున్నా. அப்படியே கொஞ்சம் நல்லா வாங்க. కాబట్టి అట్ట కొంచెం ముందుకు రండి. வெளியே இருக்கிறவங்க உள்ள வந்துடலாம். கர்த்தர் உங்களை ஆசீர்வதிப்பார். లోపల ఉన్న వాళ్ళు బయట ఉన్న వాళ్ళు లోపలికి రావచ్చు, ఏసీ గాలి పొందుకోవచ్చు. இவ்வளவு அசைஞ்சும் பாருங்க, இடம் வரல. కాబట్టి ఇలా జరిగినా కూడా స్థలం కనపట్ల. உங்ககிட்ட ஒரு வல்லம் இருக்கு, మీ దగ్గర ఒక శక్తి ఉంది. கர்த்தர் உங்களை ஆசீர்வதிப்பாராக. దేవుడు మిమ్మల్ని சரி, ఆశీర్వదించాలి. இப்ப கவனிங்க. அந்த சுய பரிதாபம் வந்துட்டாலே, చూడండి, సొంతగా తమలో తాము ఏమీ లేని వారు, చేతగాని వారు అనే ఆ బుద్ధి వచ్చినప్పుడు, தாழ்வு மனப்பான்மை வந்துட்டாலே, కాబట్టి నేను నథింగ్ అనేటువంటి మైండ్ సెట్ రాగానే நம்மால எழும்பவே முடியாது. మనం లేవలేం. நீ எவ்வளவு தரிசனம் பெற்றாலும், నువ్వెంత దర్శనం எத்தனை పొందుకున్నా, வசனத்தை படிச்சாலும், ఎంత వాక్యం చదివినా, எந்த காரியத்தை செஞ்சாலும், ఏ కార్యం చేసినా, அந்த தாழ்வு மனப்பான்மை வந்துட்டாலே, కాబట్టి నేను ఏమి చేతగాని వాడిననే ఆ మైండ్ సెట్ రాగానే நம்மள யாருமே எதிர்க்க வேணாம். మనల్ని ఎవ్వరూ పోరాడి గెలవనవసరం లేదు. நாமளே நம்மள அப்படியே புதைச்சுப்போம். మనల్ని మనం అలాగే పూడ్చిపెట్టుకుంటాం. அதனால ஒருபோதும் కాబట్టి ఏ రోజు, தாழ்வு மனப்பான்மைக்கு இடம் கொடுக்க கூடாது. కాబట్టి నేను ఏది చేతగాని వాడిని అనే దానికి అవకాశం ఇవ్వకండి. ஆமா, உலகத்தில் இருக்கிறவனை காட்டில நமக்குள்ளாக இருக்கிறவர் பெரியவர். ఎందుకనగా లోకములో ఉన్నవాని కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. மற்றவர்கள் நம்பக்கூடிய காரியத்தை விட நாம ஜீவனுள்ள வார்த்தை வச்சிருக்கிறோம். ఇతరులు నమ్మిక కలిగినటువంటి నమ్మకాల కంటే మనం జీవము కలిగిన నమ్మకాన్ని కలిగిన వారమై நம்மளை ఉన్నాం. விட எத்தனை ஞானவான் இருந்தாலும், படிச்சவன் இருந்தாலும், அறிவாளி இருந்தாலும், మనకంటే ఎంత జ్ఞానులు, జ్ఞానవంతులు, తెలివి కలిగిన వారు, సామర్థ్యం గల వారు ఉన్నప్పటికీ நாம் ఆరాధిக்கிற ఆండவர் நம்மை கொண்டு செய்ய வேண்டியதை நம்மை கொண்டு தான் செய்வார். మనం ఆరాధించుచున్న దేవుడు మన ద్వారా చేయగలిగిన దాన్ని చేసే తీరుతాడు. அதனால ஒருபோதும் కాబట్టి ఒక్క రోజు కూడా never devalue yourself. కాబట్టి మిమ్ముల్ని మీరు ఏమీ లేని వారమనే అభిప్రాయానికి రావద్దు. மட்டுப்படுத்திக்க கூடாது. మిమ్ముల్ని మీరు నేల మట్టుకు మీరు అణిచివేయబడిన వారిలాగా ఫీల్ అవ్వకూడదు. அடுத்தது சுய பரிதாபம்.
ఆ తర్వాతది సొంతగా వారు మనసు రీత్యా ఏం చేస్తుంటారయ్యా అంటే పరితాపం చెందుతుంటారు. நம்ம மேலேயே நாமளே பரிதாபப்படுவோம். కాబట్టి మన మీద మనం జాలి పడుతుంటాం. நான் அவ்வளவுதான் போல இருக்கே, నేను ఇంతే నేమో, என் வாழ்க்கை அவ்வளவுதான், నా జీవితం అంతే, என் ஊழியம் அவ்வளவுதான், నా సేవ అంతే. பிசாசே வேணாம், సాతాను రానవసరం లేదు. మనమే நம்மள நாமளே மட்டுப்படுத்திக்கிறோம். మనమే ఏం చేసుకుంటామయ్యా అంటే కించపరుచుకుంటా ఉంటాం. பாஸ்டர் வேலை வெட்டி இல்லாம அப்படிதான் பேசுவாரு. పాస్టర్ గారు ఎప్పుడు అలా మాట్లాడుతుంటాడు. நான் இப்படித்தான், కాబట్టి నేను ఇంతే, கடங்காரனா தான் இருப்பேன், నేను అప్పులోడుగానే ఉంటాను, புருஷன் மாற மாட்டான், నా యొక్క స్థితిగతులు మారవు, மனைவி மாற மாட்டா, నా భార్య మారదు, பிள்ளைங்க నా மாறாது, పిల్లలు మారరు, என்னால வீடு கட்ட முடியாது, నేను ఇల్లు కట్టలేను, என்னால ஊழியம் பண்ண முடியாது, నేను సేవ చేయలేను, என்கிட்ட எதுவுமே இல்ல, నా దగ్గర ఏమీ లేదు. சுய பரிதாபம். కాబట్టి తమను తాము ఏమీ లేని వారిగా పరితాపం చెందే நம்மள పరిస్థితి தேவனை விட்டுட்டே ஓட செஞ்சிரும். మనల్ని దేవుని నుంచి పారిపోయేటట్టు చేస్తుంది. தேவ பிரசன்னத்தை விட்டே ஓட செஞ்சிரும். దేవుని ప్రసన్నత నుండి పారిపోయేటట్టు చేస్తుంది. எலியாவுக்கு இதுதான் வந்தது. ఏలియాకి ఇదే వచ్చింది. அவன் சொல்றான், అతడు అంటున్నాడు, நான் என் முற்பிதாக்களை காட்டில நல்லவன் அல்ல. అయ్యా నేను నా పితరుల కంటే నేను యోగ్యుడను కాను. అబ్రహాము మారి இல்ல, నేను అబ్రహాములా కాదు, ఇస్సాకులాగా లేదు, యాకోబు మారి இல்ல, యాకోబులా அவங்கள కాదు, మారి இல்ல, నీలాగా లేదు, நான் ஒரு அநாதை தானே, నేను ఒక అనాథనే எனக்கு కదా, யாருமே இல்ல, నాకు ఎవరు లేరు కదా, அதனால நான் இருக்கிறத விட కాబట్టి ఉన్నవాని ఉన్నట్టుగానే நான் செத்து போலாம், నేను చచ్చిపోతాను. போதும் ఆండవరే, చాలు దేవా, என் జీవனை నా எடுத்துக்கொள். ప్రాణాన్ని తీసుకో. சுய பரிதாபம் வந்தாலே కాబట్టి సొంతగా తమ్మును తాము కించపరుచుకొని తమపైనే తాము జాలిపడే పరిస్థితి రాగానే தேவ பிரசன்னத்தை விட்டு ஓடிடும், దేవుని ప్రసన్నత నుండి పారిపోతాం, சபையை விட்டு ஓடிடுவோம், సంఘమును విడిచి அழைப்பை పారిపోతాం, விட்டு ஓடிடுவோம், పిలుపును విడిచి పారిపోతాం, குடும்பத்தை விட்டு ஓடிடுவோம், కుటుంబమును విడిచి పారిపోతాం, நம்மள நாமளே மாய்த்துக் கொள்வோம். మనల్ని మనమే వాతలేసుకుంటా ఉంటాం. அந்த சுய பரிதாபம் ఇలాంటి ప్రియులారా మనల్ని గురించి మనం జాలిపడే పరిస్థితి ஒருபோது நம்ம கிட்ட இருக்க கூடாது. ఏ రోజు మన దగ్గర ఉండకూడదు. ஆமென். ఆమేన్. எவ்வளவு பெரிய எழுப்புதல் வீரனா இருந்தாலும், ఎంత గొప్ప ఉజ్జీవ వీరుడైనప్పటికీ, எவ்வளவு பெரிய ஜெப வீரனா ఎంత இருந்தாலும், గొప్ప ప్రార్థనా వీరుడైనప్పటికీ, தேசத்தை அசைக்கக்கூடிய மனுஷனா இருந்தாலும், దేశమును కదల్చగలిగిన சில మనుష్యుడైనప్పటికీ, சூழ்நிலைகள் மாறும்போது, కొన్ని పరిస్థితులు మారినప్పుడు, சுய பரிதாபம் நம்மை ஆட்கொள்ளும் பொழுது, కాబట్టి మన పైన మనమే జాలిపడే పరిస్థితి ఏర్పడినప్పుడు வாழவே பிடிக்காது, జీవించాలనే మనసు రాదు, ஊழியம் செய்யவே பிடிக்காது, సేవ చేయాలనిపించదు, எங்கேயாச்சும் ஓடினு தான் தோணும். ఎక్కడికో చోటుకి அதனால పారిపోవాలనిపిస్తుంది. சுய பரிதாபம் இருக்க கூடாது. కాబట్టి మన పైన మనమే జాలిపడే పరిస్థితి రాకూడదు. ஆமென். ఆమేన్. புரிஞ்சுதா? అర్థమవుతుందా? அல்லேலூயா. హల్లెలూయా. ஆமா. மூணாவது, எப்ப பார்த்தாலும் எதிரிய பத்தியே பெருசா பேச. ఎప్పుడు కూడా మీ శత్రువుల గురించే మాట్లాడుతుంటారు. இப்ப இந்த இடத்துல ஊழியம் செய்ய வந்துட்டா, ఉదాహరణకి ఇక్కడ సేవ చేయడానికి వస్తే, இந்த జనం రక్షించబడాదు పాస్టర్, ఈ ప్రజలు రక్షించబడరు పాస్టర్, ஏன்? వాళ్ళు చూడండి అలా ఉన్నారు ఇలా ఉన్నారు. அப்ப எதுக்கு இங்க ஊழியத்துக்கு வந்தா? అలాంటప్పుడు ఎందుకు అలాంటి ప్రాంతానికి సేవకు వచ్చారంటున్నా నేను. பேசத்து புரியுதா? నేను మాట్లాడేది అర్థమవుతుందా? எப்பவுமே எதிரிய பத்தியே பெருசா பேசக்கூடாது. ఎప్పుడు నీకు వ్యతిరేకంగా ఉండిన పరిస్థితుల గురించి మాట్లాడకూడదు. சவுல் பாருங்க, సౌలు చూడండి கோலியத்தை பத்தியே பேசியிருந்தான். గొలియాతు గురించే మాట్లాడాడు. దావీదు ஆண்டவரை குறித்தே பேச, దేవుని గురించే మాట్లాడాడు. சவுலுடைய முடிவு தற்கொலையா மாறி, సౌలు యొక్క ముగింపు ఆత్మహత్యగా మారింది. ஆனா దావీదు பாருங்க, చూడండి దావీదు చూడండి, என்றென்றைக்கும் அசைக்க கூடாத ராஜ்யத்தை நிறுவினார். అతడు కదల్చబడని రాజ్యమునకు నాయకుడయ్యా. எப்ப பார்த்தாலும் பிசாசு பத்தி பேசக்கூடாது. ఎప్పుడు చూసినా దయ్యాన్ని గురించి మాట్లాడకూడదు. பிசாசு வந்தான், பிசாசு போனான், பிசாசு உட்கார்ந்தான், దెయ్యం వచ్చాడు, దెయ్యం వెళ్ళాడు, దెయ్యం కూర్చున్నాడు, దెయ్యం మాట్లాడుతున్నాడు. ఇప్పుడు వినపడుతుంది పాస్టర్ గారు. தமிழ்நாடு people they used to say like that. తమిళనాడు ప్రజలు ఈ విధంగా వాళ్ళు చెప్తుంటారు. బైబిల్ எடுத்து కట్టి పుడిచిగిరితే సాక్షి சொல்லும்போது, బైబిల్ తీసుకుని గట్టిగా పట్టుకొని సాక్ష్యం చెప్పేటప్పుడు ఇవన్నీ చెప్తుంటారు. భయంకర భక్తి వైరాగ్యమా சொல்றது, భయంకరమైన భక్తి వైరాగ్యంతో చెప్తారు. కర్తருக்கு స్తోత్రం, దేవునికి స్తోత్రం. పిశాసు வந்தானா, సాతానుడు వచ్చాడా, పోనానా, పోయాడా, ఉకాందానా, కూర్చున్నాడా? அப்ப இயேசு என்னத்தை தான் பண்ணாரு? అయితే యేసయ్య ఏం చేశాడు? நிறைய பிராந்துங்க பெருகிடுச்சு சர்ச்சில். చాలా మంది సంఘములో ఉన్నవారు భ్రాంతిలో బ్రతుకుతున్నారు. பாரு பிசாசு வந்தான், பிசாசு போனான். உங்ககிட்ட கூகுள் மேப் இருக்கு, அவன் எங்க வந்தான் எங்க ఏమండి, ఎప్పుడు కూడా సాతానుడు వచ్చాడు, సాతానుడు పోయాడు, సాతానుకు సంబంధించిన గూగుల్ మ్యాప్ ఏమన్నా మీ దగ్గర ఉందా? அல்லேலூயா. హల్లెలూయా. எப்ப பார்த்தாலும் பிசாசை பத்தி பேசக்கூடாது. కాబట్టి ఎప్పుడు అపవాది గురించి మాట్లాడకూడదు, எதிரிய பத்தி பேசக்கூடாது, శత్రువు గురించి మాట్లాడకూడదు. யோபு சொன்னார் பாரு, கர்த்தர் கொடுத்தார், கர்த்தர் எடுத்தார். ఏబు చెప్పాడు చూడండి, దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு ஸ்தோத்திரம். దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. கர்த்தர் எடுத்தார், దేవుడే తీసుకున్నాడు. பிசாசு எடுத்தான். సాతానుడు తీసుకున్నాడా? சொல்றான், நீ வந்து தெருநாய். కాబట్టి అతడు అంటున్నాడు, నువ్వు వీధి కుక్కవి, உனக்கு எனக்கு சம்பந்தம் கிடையாது, నీకు నాకు సంబంధం என்னை அழைத்தவர் உயிரோடு இருக்கிறார், పిలిచిన వాడు సజీవుడై மீட்பர் உயிரோடு இருக்கிறார், నా కాపరి நான் బ్రతికి இழந்து போனதை திரும்ப
தருவா. నేను కోల్పోయిన దాన్ని తిరిగి నాకు ఆయన ఇస్తాడు. ஆமென். ఆమేన్. எப்ப பார்த்தாலும் பிசாசை பற்றியே பேசிட்டு இருக்க கூடாது. ఎప్పుడు చూసినా దెయ్యం గురించి మాట్లాడుతూనే ఉండకూడదు. ஊழியம் செய்யறவங்களும் அப்படித்தான் இருக்கிறோம், ரட்சிக்கப்பட்டாலும் அப்படித்தான் இருக்குது, வெளியே இருக்கிறாங்களும் அப்படித்தான் இருக்கு. సేవ చేసేవాళ్ళు అలాగే ఉన్నారు, రక్షించబడ్డ వాళ్ళు అలాగే ఉన్నారు, వెలుపల ఉన్నవారు కూడా అలాగే ఉన్నారు. அதனால சும்மா அந்த பிசாசு வந்தா போனா உட்கார்ந்தா சொல்லக்கூடாது. కాబట్టి సాతానుడు వచ్చాడు, చూశాడు, కూర్చున్నాడు, పోయాడు ఇట్లా మాట్లాడకూడదు. பேசாம உங்ககிட்ட பிசாசு ஏஜென்ட் அனுப்பிடலாம். కాబట్టి ఒకవేళ నేను అనుకుంటున్నాను సాతానికి నిన్ను ఏజెంట్ కు పంపిస్తే బాగుండేమని అనిపిస్తుంది నాకు. ஹல்லேலூயா. హల్లెలూయా. அந்த மாதிரிலாம் இருக்க கூடாது. అలా ఉండకూడదు. నాలుగవది சூழ்நிலையை பெருசா பேசக்கூடாது. పరిస్థితులను గొప్పగా మాట్లాడకూడదు. சூழ்நிலையை விட இயேசு பெரியவர். ఏమంటే పరిస్థితుల కంటే యేసు గొప్పవాడు. ஆமென். ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. என் ஆண்டவர் ஒரு இடத்துக்கு அனுப்புனார்னா அந்த இடத்துல என்னதான் ராஜாவா வைப்பார். నా దేవుడు ఒక స్థలానికి నన్ను పంపితే నన్నే దేవుడు ఆ స్థలములో రాజుగా ఉంచుతున్నాడు. என் ஆண்டவர் கொண்டு போய் ஒரு இடத்துல நிறுத்தினார்னா அந்த இடத்துல என்னை கொண்டுதான் கர்த்தர் காரியத்தை மாற்றுவார். నా దేవుడు నన్ను తీసుకుపోయి ఒక చోట నిలువబెట్టాడంటే ఆ చోట నా ద్వారా దేవుడు కార్యములు చేస్తాడని నమ్మిక. 1000 பேர் எனக்கு முன்னாடி இருந்தாலும், 1000 మంది నా ముందు నిలువబడిన, 1000 ఎదిరిகள் இருந்தாலும், 1000 మంది శత్రువులు ఉన్నను, 1000 பெரிய ஆட்கள் இருந்தாலும், 1000 మంది గొప్ప వ్యక్తులు ఉండినను, என்ன கர்த்தர் கொண்டு போனார்னா దేవుడు నన్ను గనుక తీసుకొని పోతే என்னை கொண்டுதான் காரியத்தை నా நிறைவேற்றுவார். ద్వారానే దేవుడు ఆ కార్యమును నెరవేరుస్తాడు. ఆమేన్. ఆమేన్. సూழ்நிலைகளை பெருசా பேசக்கூடாது. కాబట్టి మీ చుట్టూ ఉన్న పరిస్థితుల గురించి గొప్పగా మాట్లాడకూడదు. பெருசா பேசக்கூடாது. మీ శత్రువు గురించి గొప్పగా మాట్లాడకూడదు. గోలియాత్ పెరుసా பேசக்கூடாது. గొలియాతుని గురించి గొప్పగా మాట్లాడకూడదు. దావీదు சொன்னான் பாருங்க. దావీదు చెప్పాడు చూడండి. సౌల్ சொன்னான் గోలియాత్ అప్పుడు ఇప్పుడు అది ఇదన్నా. సౌలు చెప్పాడు గొలియాత్ అలాగా ఇలాగా అంతెత్తుంటాడు, ఇంత పడుకుంటాడు, ఇలా చెప్పాడు. ఆనా దావీదు சொன்னான். కానీ దావీదు చెప్పాడు కర్తర్ ఇంద్రకి అవన ఎన్ కయ్యిలో ఒప్పు కొడుపా. దేవుడు ఈ రోజునే అతని నా చేతులకు అప్పగిస్తాడన్నాడు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. அதனால சூழ்நிலைகளை மாற்றுவதற்காக தான் கர்த்தர் நம்மை தெரிந்து கொண்டார். కాబట్టి పరిస్థితులను మార్చుట కొరకై దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. எந்த இடத்துல எதிர்ப்பு இருக்கோ அந்த இடத்துல கர்த்தர் நம்மை கொண்டு కార్యத்தை ఏ மாற்றுவார். స్థలములో వ్యతిరేకమైన పరిస్థితులు ఉన్నప్పటికీ ఆ స్థలములో దేవుడు మన ద్వారానే కార్యములు చేయువాడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. அடுத்தது உன்னையோ நம்ம மேல இருக்கிற அபிஷேகத்தையோ கிருபையோ ரட்சிப்பையோ அழைப்பையோ டிவால்யூ பண்ணக்கூடாது. కాబట్టి నిన్ను గాని నీ యొక్క పొందిన అభిషేకాన్ని గాని నీ కృపను గాని నువ్వు పొందుకున్న కృపను గాని నీవు తక్కువ చేసి మాట్లాడకూడదు. ஆமா, நம்மளே மட்டுப்படுத்த தெய்வத்தையும் மட்டுப்படுத்தக்கூடாது. ఒకవేళ మనల్ని మనం అలా తక్కువ చేసి మాట్లాడుకుంటే ఏమవుతుందో తెలుసునా, దేవుని తక్కువ చేసినట్లు అవుతుంది. సంగీతத்துல ఆండవర్ சொல்றார், இந்த ஜனங்க என்ன ரொம்ப மட்டுப்படுத்திட்டாங்க. కీర్తనలో కీర్తనాకారుడు చెబుతున్నాడు, ఏమన్నాడు తెలుసునా, ఈ ప్రజలు నన్ను తక్కువ చేస్తున్నారు. வெங்காயத்துக்காக, வெள்ளை பூண்டுக்காக, சாப்பாட்டுக்காக, ఉల్లిపాయల కోసం, తెల్లగడ్డల కోసం, భోజనం కోసం, தண்ணிக்காக, నీళ్ల కోసం, எப்ப பார்த்தாலும் முறுமுறுக்கிறது, ఎప్పుడు చూసిన సణుగుకోవటం, இந்த சொறி வந்துட்டு அப்படியே சொரிஞ்சிட்டே இருப்பாங்க கையை விட்டு. ఏమండి ఎప్పుడైనా గనక తామర వచ్చిన వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు ఎప్పుడు చేయి పెట్టి అలా గోకుతా ఉంటారు. Some people they used to do like that. కొంతమంది ప్రజలు అలాగే చేస్తుంటారు. పురుషన ఞంజంగ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 ंग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 
నస పెడతా அப்பா ఉంటారు, அம்மாவை ஞஞ 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 తల్లిదండ్రులు ఎప్పుడు నస పెడతా ఉంటారు. எப்ப பாஸ் கிட்ட வந்தாலும் ஞஞ 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 ஞஞ. ఎప్పుడు పాస్టర్ గారి దగ్గరికి వచ్చిన డైరెక్ట్ విషయానికి రారు, ఇలా చుట్టూ తిరిగి వాళ్ళ గురించి చెప్పి ఎప్పుడు అదే సదా. இது కடைసి వరకు మారదు, ఇది చివరి దాకా మారదు. அந்த సూరి స్ప్రెడ్ అయితే இருக்கும். కాబట్టి ఆ యొక్క వ్యాధి, ఆ చర్మ వ్యాధి పెరుగుతా ఉంటది. புரியுதா? అర్థమవుతుందా? என்ன சொன்னாலும் புரியாத மாதிரி இருக்கீங்க. ఏమి చెప్పినా అర్థం కానట్టే కూర్చున్నారండి మీరు. இதுக்கெல்லாம் ஒரு கிருபை தேவை. திடகாத்திரமா உட்கார்ந்திருக்கீங்க பாரு. కానీ మీరు అలా స్ట్రైట్ గా గట్టిగా ధైర్యంగా కూర్చొని చూస్తున్నారు. మనసులో ఆండవరే వందాலும் பார்க்கலாமா யோ அப்படிங்கிற மாதிரி உட்கார்ந்துங்கறீங்க. మనసులో దేవుడే వచ్చిన చూసుకుందాంలే అన్నట్టు చాలా ధైర్యంగా కూర్చొని చూస్తున్నారు మీరు. இதுக்காகவே కర్తర్ உங்களை ఆశీర్వదిపారు. ఇందు నిమిత్తమే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. அந்த సూరి வந்த மாதிரிலாம் பண்ணக்கூடாது. ఏమన్నా చర్మ వ్యాధి, ఆ దురదొచ్చిన వాళ్ళు కనుక చేసినట్టుగా చేయకూడదు. మురుమురుక కూడా, కాబట్టి సనుగుకోకూడదు, ఎదురా పేసకూడదు, వ్యతిరేకంగా ఎదిరించి మాట్లాడకూడదు. எல்லாவற்றை விட இயேசு பெரியவர். అన్నిటికంటే యేసయ్య గొప్పవాడు. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. நம்மள கர்த்தர் கொண்டு போய் ஒரு இடத்துல வைக்கிறாருன்னா நம்மை கொண்டு சூழ்நிலைகளை மாற்றுவார். మనల్ని తీసుకుపోయి దేవుడు ఒక చోట ఉంచాడంటే మన ద్వారా దేవుడు పరిస్థితులను మారుస్తున్నాడని అర్థం. 1000 అనుభవశాలి இருக்கட்டும், 1000 మంది అనుభవశాలులు ఉన్నప్పటికీ நம்மை கொண்டு கர்த்தர் காரியத்தை మన மாற்றுவார். ద్వారా దేవుడు కార్యములను మారుస్తాడు. உலகத்தில் இருக்கிறவனை காட்டிலும் நமக்குள்ளாக இருக்கிறவர் பெரியவர். లోకములో ఉన్నవాని కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడై ఉన్నాడు. இயேசுவை மரித்தோரிலிருந்து எழுப்பின ஆவியானவர் நமக்குள்ள இருந்தா, యేసును మృతులలో నుండి లేపిన ఆత్మ
దేవుడు మనలో ఉంటే, சாவுக்கு ஏதுவான நம்முடைய சரீரத்தை ஜீவனுக்கு ஏதுவாக மாற்றுவார். కాబట్టి మరణమునకు తగిన మన యొక్క శరీరాన్ని, జీవాన్ని దేవుడు తన యొక్క జీవమునకు సమముగా ఆయన లేపువాడై ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. அதனால நம்ம தரிசனத்தை, కాబట్టి మన దర్శన, நம்ம அழைப்பை, మన పిలుపుని, நம்ம ரட்சிப்பை, మన రక్షణను, பாஸ்டர் நம்மை நம்பி கொடுத்த ஒரு உத்தரவாதத்தை, పాస్టర్ మనల్ని నమ్మి మనకు ఒక బాధ్యత అప్పగిస్తే, தெய்வம் நம்மை நம்பி கொடுத்த ஒரு உத்தரவாதத்தை దేవుడు మనల్ని నమ్మి మనకు ఒక బాధ్యతను అప్పగిస్తే மீண்டுமாய் தூசி தட்டி எடுப்போம். కాబట్టి మరలా దుమ్ము దులుపుకొని లేద్దాం. எந்த இடத்துல தோற்று போனோமோ அதே இடத்துல கர்த்தர் நம்மை ஜெயிக்க ఏ பண்ணுவார். స్థలములో ఓడిపోయామో అదే స్థలములో దేవుడు మనల్ని జయం పొందినట్లు చేస్తాడు. எந்த இடத்துல எதை சாதிக்க முடியாது நினைச்சோமோ கர்த்தர் சாதிக்க பண்ணுவார். ఏ స్థలములో ఏది సాధించలేకుండా ఉన్నామో ఆ స్థలములో దేవుడు మన ద్వారా సాధించేటట్టుగా కార్యము చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ஆமா, இப்ப நாம வாசித்த வேத பகுதி இப்படியாக சொல்லுகிறது. కాబట్టి మనం చదువుకున్న వేదవాక్యం ఇలా చెప్తుంది. யோசேப்புக்கு 2 புத்திரர் இருந்தாங்க. యోసేపుకి 2 కుమారులు ఉన్నారు. எப்ராயிம், மனாசே. ఎఫ్రాయిము, మనష్షే. இந்த 2 கோத்திரமும் பயங்கரமா பலுகி ఈ பெருகிட்டாங்க. యొక్క 2 గోత్రాల ప్రజలు భయంకరంగా పెరిగారు. பாருங்க, எகிப்திலிருந்து கர்த்தர் விடுதலையாக்கி வெளியே கொண்டு வந்து కాబట్టి దేవుడు ఐగుప్తు నుంచి వారికి విడుదల కలుగజేసి తీసుకొచ్చాడు. கானான் தேசத்துக்குள்ள கொண்டு போனார். కానాను దేశంలోకి తీసుకుపోయాడు. யுத்தம் நடக்க ஆரம்பித்தது. యుద్ధం జరగడం பல మొదలైంది. ஆண்டுகள் நடந்தது. కొన్ని సంవత్సరాలు జరిగింది. கிட்டத்தட்ட 31 ராஜாக்களை கொன்னான். దగ్గరగా 31 మంది రాజులను చంపారు. அவெல்லாம் பெரிய பெரிய ராட்சசன். వారందరూ గొప్ప గొప్ప రాక్షసుల వంటి వారు. அவர்களுடைய பார்வைக்கு இஸ்ரவேல் ஜனங்கள் வெட்டுக்கிளிகளை போல இருந்தாங்க. వారి దృష్టిలో ఇశ్రాయేలీలు మిడతలలాగా కనబడుతున్నారు. அப்பேற்பட்ட ராட்சசர்கள் 31 ராஜாக்களை கொன்னு అలాగూ 31 మంది రాజులను చంపి 7 பெரிய ஜாதிகளை அழித்து 7 పెద్ద జాతులను నాశనం அந்த చేసి தேசத்தை சுதந்தரிக்க ఆ ஆரம்பித்தார். దేశమును వారు స్వాధీనపరచుకోవడం మొదలెట్టారు. யோசுவா அத்தனை பேருக்கு தேசத்தை பங்கிட்டு கொடுக்கிறார். యెహోషువ అందరికీ ఆ దేశములో భాగాలు పంచి నేలను పంచి ఇస్తున్నాడు. எல்லாருக்கும் பங்கிட்டு கொடுத்து முடிச்ச உடனே అందరికి పంచి ఇచ్చిన తర్వాత யோசேப்பின் புத்திரர் யோசுவாவின் இடத்துல வராங்க ஒரு பிரச்சனைக்கு. కాబట్టి యేసేపు పిల్లలు యెహోషువ దగ్గరికి వచ్చారు ఒక సమస్య నిమిత్తం. அவங்க வந்து கேக்குறாங்க, ஐயா వారు వచ్చి అడుగుతున్నారు, అయ్యా நீர் எங்களுக்கு கொடுத்த நிலம் கொஞ்சம், అయ్యా మీరు మాకిచ్చిన స్థలం కొంచెమే, நாங்கள் ஜனம் பெருத்தவர்களா இருக்கிறோம், మేమైతే జనసంఖ్యలో చాలా గొప్ప జనముగున్నాం, எங்களுக்கு அந்த லேண்ட் பத்தாது, మాకు ఆ స్థలం, ఆ పొలం, ఆ భూమి చాలదు, அதனால కనుక இன்னொரு சுதந்திரத்தை எங்களுக்கு தா. మాకు ఇంకొక స్వాస్థ్యాన్ని ఇవ్వు. இவன் என்ன பண்ணா, ఇతడు ఏం చేశాడు, கொஞ்சம் சுத்தமா இருக்கிற இடத்தை மட்டும் பார்த்துட்டு வந்துட்டான். కొంత శుభ్రంగా ఉండిన స్థలాన్ని, భూమిని శుభ్రం చేసి వాళ్ళకి ఇచ్చాడు. ஆனா யோசேப்புக்கு கொடுத்த சுதந்திரம் வந்து ரொம்ப பெருசு. కానీ యేసేపుకు ఇచ్చిన స్వాస్థ్యం చాలా పెద్దది. பெரிய பெரிய மலைகள் இருக்கு, పెద్ద పెద్ద కొండలున్నాయి, பள்ளத்தாக்குகள் இருக்கு, లోయలున్నాయి, நல்ல செழிப்பான பட்டணம் இருக்கு. మంచి పచ్చని భూమి అది. எவனோ ஒருத்தன் சீர்படுத்தின இடத்தை மட்டும் பார்த்துட்டு కాబట్టి ఎవడో ఒకడు బాగు చేసుకున్న భూమిని మాత్రం చూసి இதுக்கப்புறம் போக முடியாதுன்னு நினைச்சு ఇక ఆ పైగా మనం వ్యాపించలేము, వెళ్ళలేము అనుకుని இப்ப யோசுவா கிட்ட கம்ப்ளைண்ட் பண்றாங்க. ఇప్పుడు యెహోషువ దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేస్తున్నారు. நாங்கள் ஜனம் பெருத்தவர்கள், అయ్యా మేము జనసంఖ్యలో ఎక్కువ మంది ఉన్నాం, கொஞ்சமா இடத்தை தந்துட்டு మాకు కొంచెం స్థలమే ఇచ్చారు, அதனால வேறொரு இடத்தை தாங்க. కాబట్టి మాకు ఇంకొక స్థలాన్ని ఇవ్వండి. இப்ப யோசுவா அவங்கள பார்த்து சொல்றாரு, ఇప్పుడు యెహోషువ వారి నుంచి చెప్తున్నాడు, உங்களுக்கு கொடுத்த தேசம் ஆசீர்வாதமான தேசம், మీకిచ్చిన భూభాగం, దేశం ఆశీర్వాదకరమైన దేశం, பள்ளத்தாக்குகள் நிறைந்த అది தேசம், లోయలు కొండలు కలిగిన దేశం, பயப்படாத, భయపడదు, காடுதான், అది అడివే, ஆனா உன்னால திருத்த முடியும், కానీ మీరు దాన్ని సరి உன்னால చేసుకోగలరు, சுதந்தரிக்க మీరు முடியும், దాన్ని எதிரியை స్వాధీనపరచుకోగలరు, அழிக்க முடியும். శత్రువులను పారదోలగలరు. பயப்படாத, భయపడద్దు, இருக்கிற இடத்தை விட்டு போ. ఉన్న స్థలము నుండి విడిచి వెళ్ళు. உடனே நம்மால சொல்றான், వెంటనే వాళ్ళు చెప్తున్నారు, அவங்க கிட்ட இரும்பு రథங்கள்லாம் இருக்கு, అయ్యా వాళ్ళ దగ్గర ఇనుప రథాలు ఉన్నాయి, எங்க கிட்ட ஒண்ணுமே இல்ல, మా దగ్గర ఏమీ లేవు. நம்ம ఇల్లాదத பேசி பேசியே ఇల్లామ పోయిடும். కాబట్టి మనకి లేనిది ఏదైతే ఉందో దాని గురించే మాట్లాడి మాట్లాడి ఏం పొందుకోకుండా వెళ్ళిపోతుంటాం. நான் பேசுறது புரியுதா? మాట్లాడేది అర్థమవుతుందా? அல்லேலூயா. హల్లెలూయా. இவன் சொல்றான், அவங்க கிட்ட இரும்பு రథங்கள் இருக்கு, వీళ్ళు చెప్తున్నారు, అయ్యా వాళ్ళ దగ్గర ఇనుప రథాలు ఉన్నాయి అన్నారు, இரும்பு ఆయుధங்கள் இருக்கு, ఇనుప ఆయుధాలు ఉన్నాయి అన్నారు, அதனால எங்களால ஒண்ணும் சுதந்தரிக்க முடியாது. కాబట్టి మేము దాన్ని స్వాధీనపరచుకోలేమంటున్నారు. யோசுவா அவனை பார்த்து சொல்லிருப்பான், యెహోషువ వారిని చూసి చెప్పుంటాడు, இந்த 31 ராஜாக்களை கொல்லும்போது என்கிட்ட என்ன இருந்தது? ఈ 31 రాజులను చంపినప్పుడు నా దగ్గర ఏముంది? சூரியனை சந்திரனை நிறுத்தும் போது எங்க கிட்ட என்ன இருந்தது? సూర్యుడిని చంద్రుని నిలిపినప్పుడు నా దగ్గర ఏ ఆయుధాలు ఉన్నాయి? உன்னை நீயே மட்டுப்படுத்தாத, కాబట్టి నిన్ను నీవు తక్కువ చేసుకోవద్దు, உன் தெய்வத்தை నీ மட்டுப்படுத்தாத, దేవుణ్ణి తక్కువ చేయొద్దు. உனக்கு தாழ்வு மனப்பான்மை வேண்டாம். కాబట్టి నీకు ఆ విధంగా నేల మట్టుకు
అణిచివేయబడిన ఆ బుద్ధి వద్దు. உனக்கு முன்னாடி ஒரு பெரிய தேசம் இருக்கு. నీ ముందు ఒక పెద్ద రాజ్యము దేశం ఉంది. அவர்கள் கிட்ட இரும்பு ஆயுதங்கள் இருந்தா, వారి దగ్గర ఇనుప ఆయుధాలు ఉన్నను. உன்கிட்ட தெய்வத்தினுடைய பராக்கிரமம் இருக்கு. నీ దగ్గర దేవుని యొక్క పరాక్రమము ఉంది. அதனால நீங்க போய் அந்த காட்டை திருத்துங்க அப்படிங்கறார். కాబట్టి మీరు వెళ్ళి ఈ యొక్క అడవిని బాగు చేసుకొనండి అన్నాడు. எல்லாம் கவனிங்க பாப்போம். అందరూ ఇటు గమనించండి. யோசுவா వంశం இருக்கு பாத்தீங்களா? ఈ యెహోషువ వంశం ఉంది చూసారా? ఎఫ్రాయిం அப்படினாலே ఎఫ్రాయిం అంటేనే நான் இன்னும் పలికి పెరుగువేన అర్థం. మేము ఇంకను ఫలించి పెరుగుతామని అర్థం. మనస్సే அப்படினாலே మనషే అనగాని என் నిందகளை கர்த்தர் மறக்கப்படினார். నా నిందలను దేవుడు మరుగు చేశాడని అర్థం. இப்ப யோசுவா சொல்றா, உங்க அப்பா யார் தெரியுமா? ఇప్పుడు యెహోషువ చెప్తున్నాడు, మీ తండ్రి ఎవరో తెలుసా? எல்லாம் என்ன பாருங்க பாப்போம். అందరూ నాయంక చూడండి. யோசுவா 17 யோசேப்பு 17 వయసుல దర్శనத்தை பார்த்தா. యోసేపు 17 సంవత్సరాల ప్రాయములో దర్శనం చూశాడు. తన సొంత అన్నమార్గలే తూకి కుడిలో పోటా. తన సొంత అన్నలే అతను తీసుకుపోయి బావిలో పడేశారు. నిర్వాణమా మాతనా అతన్ని దిగంబరిగా 20 వెள்ளి కాసుకు విట్టు పోటా. 20 వెండి నాణ్యాలకు అమ్మారు. అన్య దేశத்துல పోనా. అన్య దేశానికి వెళ్ళాడు. యోసేపు சொல்றா, உனக்குள்ளே ஒரு பராக்கிரமம் உண்டு. ఇప్పుడు యోసేపు చెప్తున్నాడు, ఏమన్నాడు? నీలో ఒక పరాక్రమశాలి ఉన్నాడు. నీ సాధారణమైన ఆలు గడయా. సాధారణమైన వ్యక్తివి కాదు. అప్ప కుడిలో తూకి పోటాలు வெளியே వర வைத்தவன். మీ యొక్క తండ్రిని గుంటలో పడవేసిన బయటికి తీసుకొచ్చిన వాడు. 20 వెள்ளి కాసుకు విట్టు పోటాలో 20 వెండి నాణ్యములకు అమ్మినను. நீ போய் நின்ற எல்லா இடமும் மகிமையாய் மாற ஆரம்பித்தது. నీవు పోయి నిలువబడిన ప్రతి స్థలం మహిమకరంగా మార్చబడింది. யோசேப்பு போத்திபார் வீட்டுல போனா. యోసేపు పోతీఫర్ ఇంటికి వెళ్ళాడు. 11 வருஷம் அந்த இடத்துல இருந்தா. 11 సంవత్సరాల ఇంటిలో వచనం சொல்லுகிறது, వాక్యం చెప్తుంది, యోసేపు నిమిత్తం కర్తర్ పోతిఫార్ వీటై ఆశీర్వదించాడు. యోసేపు నిమిత్తమై దేవుడు పోతీఫర్ ఇంటిని ఆశీర్వదించాడు. హల్లెలూయా హల్లెలూయా. పోతిఫార్ சொல்றா, పోతీఫర్ చెప్తున్నాడు, వరదకు మున్నాడి எனக்கு కొంచెం ఆశీర్వాదం இருந்தது. నీవు రాకమునుపు నాకు ఉండినది కొంచెం ఆశీర్వాదమే. అంద పిన్బో నీ వచ్చిన తరువాత ఈ ఆశీర్వాదத்தை కర్తర్ పెరుసా మార్చినాడు. నా ఆశీర్వాదాన్ని దేవుడు గొప్ప చేశాడు. அதனால இந்த வீட்டுக்கு என் சொத்துக்கு என் ஆஸ்திக்கு எல்லாத்துக்கும் நீதான் அதிபதி. కాబట్టి నీవు నా ఇంటికి నా ఆస్తికి అన్నిటికీ నీవే యజమానుడివి. హల్లెలూయా హల్లెలూయా. దర్శనం పెట్ట నీయు నాను ఎంత இடத்துல போனாலும், దర్శనం పొందుకున్న నీవు నేను ఏ స్థలానికి వెళ్ళినను, అభిషేకం பண்ணப்பட்ட நீங்களும் நானும் எந்த இடத்துல போனாலும், అభిషేకం పొందుకున్న నీవు నేను ఏ స్థలానికి వెళ్ళినను, நம்மை கொண்டு கர்த்தர் தேசத்தின் சரித்திரத்தை மாற்றுவார். మన ద్వారా దేవుడు దేశ చరిత్రను మారుస్తాడు. முகங்களை உடைப்பார். కాబట్టి సంఖ్యలను తెంచుతాడు, கட்டுகளை அறுப்பார். హత్తులను తెంపుతాడు. நமக்கு விரோதமா எத்தனை பேர் வந்தாலும், మనకు విరోధంగా ఎంతమంది వచ్చినను அத்தனை பேரையும் மேற்கொள்ளக்கூடிய ஒரு பலனை கர்த்தர் தருவார். అందరిని జయించే అధిగమించే బలాన్ని దేవుడు ఇస్తాడు. ஆமென் ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. இப்ப பாருங்க, அந்த போத்திபாரோட வைஃப் யோசேப்பு மேல பழிய போட்டா. చూడండి, ఇప్పుడు పోతీఫర్ భార్య యోసేపు పైన నింద వేసింది. நான் உங்களை பார்த்து கேட்கிறேன், నేను మిమ్మల్ని చూసి అడుగుతున్నా, அவன் நல்லவளா கெட்டவளா? కాబట్టి ఆమె మంచామా చెడ్డామా? కెట్ట కెట్ట. ஆக்சுவலா அவன் நல்லவ. వాస్తవానికి ఆ మంచామా? புரியல? మీకు అర్థం కాలేదా? எனக்கும் புரியல. నాకు అర్థం కాల. இப்ப சொன்னா புரியும் பார். ఇప్పుడు చెబితే சில అర్థమైంది. நேரத்துல కొన్నిసార్లు தேவன் எனக்கு கொடுத்த தரிசனம் நிறைவேறாம, దేవుడు మనకిచ్చిన దర్శనము నెరవేరకుండా நானே ஒரு இடத்துல போய் செட்டில் ஆகணும்னு நினைப்பேன் பார். నేనే ఒక చోటుకు పోయి సెటిల్ అవ్వాలని అనుకుంటాను அந்த చూడండి. நேரத்துல ஆண்டவரே ஆளை விட்டு கிளப்பிடுவார். అలాంటి సమయంలో దేవుడే వ్యక్తులను పంపించి బయలుదేరిన ఆయన అని పంపుతాడు. போத்திபார் ஒய்ஃப் மட்டும் யோசேப்பு மேல பழிய போடலனா, పోతీఫర్ భార్య యేసేపు పైన నింద మోపకపోతే யோசேப்பு அங்கே செட்டில் ஆயிட்டு இருப்பான். యేసేపు అక్కడే సెటిల్ అయిపోయేవాడు. ஆனா தேவ திட்டம் போத்திபார் வீட்டுல செட்டில் ஆகிறது கிடையாது. కానీ దేవుని ప్రణాళిక పోతీఫర్ ఇంటిలో యేసేపు సెటిల్ అవ్వాలని కాదు. தேசத்தை ஆளனாம, దేశమును ఏలాలతుడు. హల్లెలూయా హల్లెలూయా. దర్శనం பெற்ற உனக்கு எனக்கு 1000 ఎదుర్పు வந்தாலும், దర్శనం పొందిన నీకు నాకు 1000 పోరాటాలు వచ్చినాయి. 1000 ఎదుర్మறையான ఆட்கள் எழும்பினாலும், 1000 మంది వ్యతిరేకమైన శత్రువుల వంటి మనుషులు లేచినను, మనసులో ఒక కార్యத்தை தெளிவா வச்சுக்கணும். మనుషుల మనసులో ఒక కార్యాన్ని స్పష్టంగా కలిగి ఉండాలి. தேவன் என்னை தரிசனத்துக்கு நேராக நடத்திட்டு போறார். దేవుడు నన్ను దర్శనమునకు దిశగా తీసుకుపోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. போத்திபார் வீட்டுல யோசேப்பு தான் பெரிய ஆள். పోతీఫర్ ఇంటిలో యేసేపే గొప్పవాడు. இப்ப జైల్లో கொண்டு போய் போட்டான். ఇప్పుడు జైల్లో తీసుకెళ్లేశారు. அந்த வசனம் சொல்லுது, சிறைச்சாலையின் அதிகாரி ఆ వచనం చెప్తుంది, చెరసాల అధికారి யோசேப்பை பார்த்த உடனே యేసేపును చూడగానే அவன் ரொம்ப நல்லவன் நினைச்சானா.
ఇతడు చాలా మంచివాడు అనుకున్నాడు. தொடக்கத்துல எத்தனை அடி அடிச்சிருப்பான். కాబట్టి ఎన్ని సార్లు కొట్టుంటాడు చూడండి. தேச துரோகம் பண்ணக்கூடிய ஆட்கள் இருக்கக்கூடிய சிறையில் அவன் இருக்கிறான். కాబట్టి దేశ ద్రోహం చేసేటువంటి ఖైదీలు ఉండే ఆ గదిలో అతడు ఉన్నాడు. போத்திபார் ஒரு பெரிய அதிகாரி. పోతీఫరు ఒక గొప్ప అధికారి. அவனுடைய வைஃபை இவன் கெடுத்துட்டான்னு பழி வந்துடுச்சு. అతని భార్యని ఇతడు పాడు చేశాడని ఒక నింద అతని పైన మోపబడింది. సంగీతం 105లో சொல்லுது. కీర్తన 105లో చెప్పబడింది. அவன் பிராணன் இரும்பு கலவாயில் அகப்பட்டதா. కాబట్టి అతని ప్రాణము ఇనుప సంఖ్యలలో బంధింపబడింది. కర్తరుடைய వచనం యోసేపై పుటమిడ ఆరంభించదా. కాబట్టి దేవుని వాక్యం ఏమని చెప్తుంది తెలుసునా? యోసేపుని దేవుడు పుటమి వేశాడని చెప్పబడుతుంది. சிறைச்சாலையில் இருக்கிறான். కానీ చెరసాలలో ఉన్నాడు. வரவன் போறவன அடிச்சிருப்பா. వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు కొట్టుంటారు. ఎబ్రేయి అడిమే, ఎబ్రేయి బానిస. உனக்கு போத்திபார் వైఫ్ కేకదా. నీకు పోతీఫర్ భార్య కావాలరా? ఎట్టి ఉదచిరుపా. కాబట్టి కాల్తో పోటు అడిచిరుపా. నెత్తి మీద కొట్టుంటారు. ఎన్న వాంగ முடியுமோ అత్తన అడి వాంగిరు. కాబట్టి ఎన్ని దెబ్బలు తినాల్సి ఉండిందో అన్ని దెబ్బలు తినుంటాడు. కొంచెం నాள் పోన ఉడనే కొంతకాలం అయిన తర్వాత సిறைச்சாலை అధికారి యోసేపు పత్తన ఒక దేవ ప్రసన్నం. ఆ చెరసాల అధికారి యోసేపును చూడగానే ఒక దేవుని ప్రసన్నత. ఇప్పుడు సిறைச்சாலைకి அவன் అధిపతిగా మార్చాడు. ఇప్పుడు అతడు చెరసాలకి అధిపతిగా మార్చబడ్డాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఒన్న தெரிஞ்சுக்கணும். என் மேல தரிசனம் இருந்ததுனா, ఒకటి తెలుసుకోవాలి, నా పైన దేవుని దర్శనం ఉంటే, అழைப்பு இருந்ததுனா, పిలుపు ఉంటే, పూర్ణ రక్షింపు இருந்ததுனா, పూర్ణ రక్షణ ఉంటే, எந்த இடத்துல ఎவ்வளவு కీழ்తరமான వేలకి నేను పోనాలో, ఏ స్థలములో ఏ చిన్న పనికి వెళ్ళినను என் மேல இருக்கிற அபிஷேகம் அந்த இடத்துல என்ன தலைவனாய் மாற்ற ఆరంభిக்கும். నా పైన ఉండిన అభిషేకం ఆ స్థలములో నన్ను నాయకునిగా నిలువబెడుతది. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. அந்த இடத்துல என் மேல இருக்கிற கிருபை என்ன மாற்றும். కాబట్టి ఆ స్థలములో నా పైన ఉండిన కృప నా స్థితిగతులను మార్చింది. தேவன் கொடுத்த வாக்குத்தத்தம் என்னை உயர்த்தும். దేవుడిచ్చిన వాగ్దానం నన్ను హెచ్చించింది. தேவன் என்னை குறித்து வைத்திருக்கிற திட்டம் ஒருபோதும் செத்து போகா. దేవుడు నా పట్ల కలిగి ఉండిన ప్రణాళిక ఏ రోజు అది చనిపోదు. హల్లెలూయా. హల్లెలూయా. அடுத்தது பாருங்க. ఆ తర్వాత చూడండి, சிறைச்சாலையில இருந்து பார்வோன் கிட்ட போறான். ఇప్పుడు చెరసాల నుండి ఫరో దగ్గరికి వెళ్తున్నాడు. பார்வோன் அன்னைக்கு இருந்த பெரிய வல்லரசு நாடு. కాబట్టి ఆ దినములలో ఫరో రాజ్యం అనేటువంటిది ప్రపంచములో గొప్ప రాజ్యం. అది பெரிய நாகரிகம் உயர்ந்த நாடு. గొప్ప నాగరికతలో పెరిగిన రాజ్యం. అది மந்திரவாதி இருந்தா, మాంత్రికులు சூனியக்காரன் இருந்தா, శాతబడి ஜோசியக்காரன் இருந்தா, జ్యోతిషం చెప్పేవాడు இருந்தா, కల్విమాన్கள். కాబట్టి విద్యాపరమైనటువంటి నాలెడ్జ్ కలిగిన వారు ఉన్నారు. எல்லா లాంగ్వేజ్ கற்று தேறினவன் இருந்தா, అన్ని భాషలలో పాండిత్యాన్ని పొందిన వారు ఉన్నారు. అతన పేరు இருந்தோ, అంతమంది ఉన్నను பார்வோன் கண்ட சொப்பனத்துக்கு ஒருத்தனாலே அர்த்தம் சொல்ல முடியும். ఫరో కనిన కలకు ఎవ్వరు కూడా అర్థము చెప్పలేకపోయారు. హల్లెలూయా. హల్లెలూయా. அப்பதான் பானபாத்திரக்கார சொல்றான். అప్పుడు రాజు పాత్రను మోసేటువంటి వాడు చెప్తున్నాడు, சிறைச்சாலையில எபிரேய பிள்ளையாண்டான் ஒருத்தர் இருக்கிறான். అయ్యా చెరసాలలో ఎబ్రీల పిల్లవాడు ఒకడు ఉన్నాడు. அவன் అழைచినా, అతన్ని పిలిస్తే அவன் வந்து உனக்கு சொல்ல வேண்டிய தரிசனத்தை நிறைவேற்றுவான். అతడు వచ్చి నీకు కలిగిన దర్శనము యొక్క అర్థమును చెప్తాడు. கவனிங்க பாப்போம். జాగ్రత్త గమనించండి. ராஜா ஆள் அனுப்ப ஆரம்பித்தான். రాజు మనిషిని పంపడం మొదలెట్టాడు. பார்வோனுடைய அரண்மனையில் இருக்கிற రథం, ఫరో యొక్క కోటలో ఉండినటువంటి రథం சிறைச்சாலையை நோக்கி போக ஆரம்பித்தது. చెరసాల దిశగా వెళ్ళడం మొదలెట్టింది. யோசேப்பு எகிப்துக்கு வரும்போது, యోసేపు ఐగుప్తుకి వచ్చేటప్పుడు నిర్వాణమాக்கப்பட்டவனா, వస్త్రములు లేనివానిగా, రక్తగాయ రణగాయ, శరీరమంతా రక్త గాయములు గలవాడిగా, 20 வெள்ளி காசுக்கு விற்கப்பட்ட அடிமையா, 20 వెండి కాసులకు అమ్మబడిన బానిసగా, கயிறு போட்டு கட்டப்பட்ட ஆடு மாடுகள் விற்கப்படுவது போல உள்ள வந்தா, తాడు చేత కట్టబడిన గేదెలు పశువులు అమ్మబడిన వానిగా ఐగుప్తుకు వచ్చాడు. కానీ ఇప్పుడు அதே யோசேப்பை தேடி, అదే యోసేపును వెదికి பார்வோனுடைய ரதம் வர ஆரம்பித்தது. ఫరో రథం రావటం మొదలెట్టింది. எல்லாம் கவனிங்க பாப்போம். అందరూ గమనించండి. அன்னைக்கு காலையில அவன் பிரேக்ஃபாஸ்ட் ஜெயில் களி. ఆ రోజున అతని ఉదయకాలం బ్రేక్ఫాస్ట్ ఏం తెలిసిన, జైల్లో దొరికేటువంటి గంజి. ஆனா அன்னைக்கு நைட் பார்வோனுடைய டின்னர். కానీ ఆ రాత్రి ఫరో యొక్క డిన్నర్ తింటున్నాడు. இந்த நல்ல மாலை வேளையில, காலை வேளையில, ఈ యొక్క పగటి కాల సమయంలో நம்ம தரிசனம் மட்டும் அணையாம இருந்தா, మన దర్శనం మాత్రం కనుక తడవకుండా పాడవకుండా ఉంటే, நம்ம பெற்ற ரட்சிப்பு மட்டும் அப்படியே பாதுகாத்து మనం పొందుకున్న రక్షణలా మనం కాపాడుకుంటే, நமக்குள்ளாக இருக்கிற தேவ ஆவியானவரை அனல் முட்டி எழுப்பி விட்டா, మనలో ఉండిన దేవుని ఆత్మను మనం రేపితే గనుక, எத்தனை பேர் நம்ம மேல பழிய போட்டாலும், ఎంతమంది మన పైన నిందను మోపినను, எத்தனை பேர் அழிக்க வந்தாலும், ఎంతమంది కొట్టడానికి எத்தனை சட்ட திட்டம் வந்தாலும், ఎన్ని చట్ట రీతిగా మీ పైకి వచ్చిన, உனக்குள்ளாக இருக்கிற எரிந்து கொண்டிருக்கிற அந்த தீபத்தை அணைக்கவோ அழிக்கவோ ஒருவனால முடியாது. మీలో ఎలుగుతుండిన ఆ దీపాన్ని ఎవ్వరును ఆర్పజాలరు, ఆర్పివేయలేరు. హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా.
హల్లెలూయా. நாமளா மண்ணாளி போட்டுக்கினாத்தா మనకై మనం మట్టి నెత్తి మీద వేసుకుని కొట్టుకుంటే తప్పితే எவனாலும் ஒண்ணும் பண்ண முடியாது. ఎవడో మనల్ని ఏమి చేయలేడు. ஆமென் சொல்லுங்க பாப்போம். ఆమేన్ చెప్పండి. அல்லேலூயா. హల్లెలూయా. அப்ப அதனால அப்ப ஒருபோதும் மாறிடக்கூடாது. కాబట్టి ఏ రోజు కూడా మన పైన మనం నిందేసుకోకూడదు. பார்வோனுடைய ரதம் வந்தது. ఫరో రథం వచ్చింది. அவன் వస్త్రం மாற்றப்பட்டது. అతని వస్త్రం మార్చబడింది. కట్ பண்ண ఆరంభించాன். కాబట్టి అతను క్రాబు చేశారు. செருப்பு போட ஆரம்பிச்சான். చెప్పులేశారు. ஐயான்னு கூப்பிடுறான். అయ్యా అని పిలుస్తున్నారు. இதுக்கு முன்னாடி போத்திபார் వైఫ్ கெடுத்தவனே நான் விபச்சாரக்காரனே. ఇంతకు ముందు యేసేపుని ఎలా పిలిచారు తెలిసిన? పోతీఫర్ భార్యను చెడగొట్టినోడా, వ్యభిచారి అని పిలిచారు. இப்ப ஐயாங்கறா. ఇప్పుడేమో అయ్యా అంటున్నారు. రథத்துல ఉకారుங்கங்கరా. రథం మీద కూర్చోమన్నారు. அரண்மனைக்கு போறா. ఫరో రాజకోటలోకి తీసుకెళ్తారు. எந்திரிச்சு நிக்கறா. ఫరోనే లేచి నిలబడ్డాడు. అతను పేరు ఎந்திరిచి నిக்கறா. అందరూ లేచి నిలబడ్డారు. பார்வோன் யோசேப்பை பார்த்து சொல்றா. ఫరో యేసేపును చూసి చెప్తున్నాడు, உனக்குள்ள தேவனுடைய விசேஷ தாவி உண்டுன்னு கேள்விப்பட்டேன். నీలో దేవుని విశేష ఆత్మ కలదని విన్నాను. நீதான் எல்லா சொப்பனத்துக்கு அர்த்தத்தை சொல்லுவியாமே. నీవే ప్రతి దర్శనానికి అర్థం చెబుతావంట కదా. யோசேப்பு சொல்றா, நான் அல்ல. యేసేపు చెప్తున్నాడు అప్పుడు, ఐగుప్తు దేశమే ఆడిద్ది. எகிப்து தேசத்துக்கே அதிபதியா மாறிட்டான். ఇప్పుడు ఐగుప్తు దేశానికి అధిపతిగా మారాడు. வேதவசனம் சொல்லுகிறது. వేదవాక్యం చెప్తుంది, யோசேப்பினிடத்துல விதைதானே உண்டுன்னு கேள்விப்பட்டு యేసేపు దగ్గర విత్తనము ఉందని విన్నాను. சுற்று வட்டாரத்தில் இருக்கிற சகல தேசத்தாரோ కాబట్టి చుట్టుపక్కల ఉండిన సకల దేశస్తులు யோசேப்பை தேடி வர ஆரம்பித்தார்கள். యేసేపును వెదికి రావటం మొదలెట్టారు. தெய்வம் உனக்கு கொடுத்த தரிசனத்தை எவனாலே அழிக்க முடியாது. అయ్యా, దేవుడు నీకు ఇచ్చిన దర్శనాన్ని ఎవడు నాశనము చేయలేడు. அழைத்த அழைப்பை யாராலும் கெடுக்க முடியாது. పిలిచిన పిలుపు ఎవరు కూడా చెడగొట్టలేరు. ரட்சிப்பை யாராலும் கெடுக்க முடியாது. పొందిన రక్షణ ఎవరు పాడు చేయలేరు. உனக்குள்ளாக எனக்குள்ளாக இருக்கிற பரிசுத்த ஆவியானவர் அனல் முட்டி எழுப்பி விடணும். నీలో ఉండిన నాలో ఉండిన పరిశుద్ధాత్మ దేవుణ్ణి రేపాలి. ஏதோ வந்தோம் உட்கார்ந்தோம் பாயை తెచ్చాం పాస్ట్ తొండై கிழிச்சு இருக்க கூடாது. కాబట్టి ఏదో వచ్చాము, కూర్చున్నాము, సాపలు దులుపుకున్నాము, పోయాము అన్నట్టు ఉండకూడదు. చార ఉడకెత్తా అద ఉడకెత్తి ఇద ఉడకెత్తి. ఏమండి, మందిరానికి వచ్చి చైర్లు ఎరగొట్ట, ఇయ్యరగొట్ట, ఇయ్యరగొట్ట, సాపలు అరగొట్ట, ఇదేగా చేసేది. ఎన్నాల ఎత్తన పేరు రక్షించబడ్డారు. నా ద్వారా ఎంతమంది రక్షించబడ్డారు. సభ ఎప్పుడు వలంది. నా ద్వారా సంఘం ఎలా అభివృద్ధి పొందింది. సభకి ఎన్న ప్రయోజనం. నా ద్వారా సంఘానికి ఏమి ప్రయోజనం. ఆమేన్. ఆమేన్. 25 வருஷமா உட்கார்ந்து பாயை தேய்ச்சிட்டு போறது. 25 సంవత్సరాలుగా వచ్చి కూర్చొని సాపలు అరగొట్టి వెళ్తవేగా. కరెక్టా ఫ్యాన్ కింద வந்து உட்கார்ந்து కరెక్ట్ గా వచ్చి ఫ్యాన్ కిందే కూర్చుంటారు. హల్లెలూయా. హల్లెలూయా. వేరే ఎవరైనా உட்கார்ந்து சண்டை போடுறது. వేరే ఎవరైనా అక్కడ తప్పుదారి కూర్చుంటే గొడవ పెట్టుకోవడమే. స్తోత్రం ఆండవరే. స్తోత్రం దేవా. என்ன பிரசங்கத்தை கேட்டாலும் ఏమి ప్రసంగం విన్నాను, మరమంట మార మాటంగది. కాబట్టి ఆ బుర్ర మారదు, ఆ బుద్ధి మారదు. హల్లెలూయా சொல்லுங்க பாப்போம். హల్లెలూయా. அந்த மாதிரி இருக்க கூடாது. కాబట్టి అలా ఉండకూడదు. ఎన్నాల ఏదో ఒன்னு நடக்கணும். నా ద్వారా ఏదో ఒకటి జరగాలి. நான் బలహీనమానవందా, నేను బలహీనమైనదాన్ని, అల్పమానవందా, 20 వెள்ளి కాసుకు విற்கப்பட்டவன்దా, 20 వెండి నాణ్యాలకు అమ్మబడినదాన్ని. எனக்கு தரிசனம் கொடுத்தவர் பெரியவர். కానీ నాకు దర్శనమునిచ్చిన వాడు గొప్పవాడు. என்னை அழைத்தவர் பெரியவர். పిలిచిన వాడు గొప్పవాడు. என்னை முன்குறித்தவர் பெரியவர். నన్ను ముందుగా ఏర్పరచుకున్నవాడు గొప్పవాడు. I don't want to give up. நான் விட்டு கொடுக்க నేను மாட்டேன். ఏమాత్రం దాన్ని వదిలిపెట్టను. எனக்கு சொன்னது நிறைவேறி முடிக்கிற வரைக்கும், నాకు చెప్పినది ఆయన నెరవేర్చు వరకు, ஆண்டவர் எனக்கு கொடுத்த வாக்குத்தத்தம் கைக்கூடி வருகிற வரைக்கும், దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానము నా చేతికి వచ్చు వరకు நான் விட மாட்டேன். నేను విడిచిపెట్టను. హల్లెలూయా. హల్లెలూయా. நல்ல ஊழியம் செய்யற எல்லா பரிசுத்தவான்களையும் பாருங்க. కాబట్టి మంచిగా సేవ చేసే పరిశుద్ధులందరూ చూడండి. அவரை போய் கேட்டு பாருங்க. వారిని చూసి అడగండి. இவரை போய் கேட்டு பாருங்க. వీరిని చూసి అడగండి. இவரை கேட்டு பாருங்க. ఈయన చూసి అడగండి. இருக்கிற ஊழியர்களை கேட்டு பாருங்க. ఇక్కడ ఉన్న సేవకులను చూసి అడగండి. வராத பிரச்சனையா? వాళ్ళకి రాని సమస్యలా, లేని సమస్యలా వందది. వస్తూనే ఉన్నాయి.
అసింగపడుతున్నాங்க, అవమానపరిచారు, ஊழியம் செய்ய முடியாதுன்னு நினைச்சாங்க, సేవ చెయ్యలేరని అనుకున్నారు, ஓடிடலாமான்னு நினைச்சோம், పారిపోదాం అనుకున్నారు, சாப்பாட்டுக்கு வழி இல்ல, భోజనానికి వసతి లేదు, డ్రెస్సుக்கு వழி இல்ல, వస్త్రాలకి అవకాశం ஆனா లేదు. அந்த தரிசனத்தை விட்டு விலகல. కానీ వారు ఆ దర్శనము నుండి తప్పిపోలేదు. హల్లెలూయా. హల్లెలూయా. இமைப்பொழுது கைவிட்டாலும் ప్రియులారా, ఒక రెప్ప పాటు చెయ్యి విడిచిన உருக்கமான இரக்கங்களினாலே முடிசூட்டி கொள்ளக்கூடிய தெய்வத்தை ஆராధన. సంపూర్ణమైన కృపతో కమ్మే దేవుడు మన ఎడల ప్రసన్నుడై ఉన్నాడు. హల్లెలూయా. 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 ஐயா, தரிசனத்துக்கு யார் தங்களை பங்காளியாய் மாற்றிக் கொண்டார்களோ கர்த்தர் கையில் எடுத்து பயன்படுத்தார். కాబట్టి దర్శనానికి తమ్మును తాము అప్పగించుకుంటే గనక దేవుడు వారిని తమ చేతులతో ఎత్తిపట్టి నడిపించువాడై ఉన్నాడు. என்ன வந்தாலும் பரவாயில்ல ஆண்டவரே, யாரு ஒருத்தன் தெய்வத்தோட நடக்க ஆரம்பித்தானோ கர்த்தர் பயன்படுத்தார். ఏమి వచ్చినా పర్వాలేదు ప్రభువా, నేను నీ కొరకు నేను సాగుతాను అంటే గనక ఖచ్చితంగా వారు పైకి వస్తూనే ఉంటారు. దేవుడు వారిని ఆ విధంగా ప్రియులారా జగజ్యోతిగా వారిని వెలిగింపజేస్తాడు. ఆమేన్. யார் ஒருத்தர் சூழ்நிலையை பார்த்து, மற்றவங்களை பார்த்து, அதை பார்த்து, இதை பார்த்து போனார்களோ, ఎవరైతే పరిస్థితులు చూసి అది చూసి ఇది చూసి సమస్య వచ్చిందని వెళ్ళిపోయారో, இன்னைக்கு அப்படியே இருந்த மாதிரி தான் இருக்காங்க. ఏమండి, వారు పరిస్థితి చూస్తే వారు ఎలా ఉన్నారో, ఎప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. ఆమేన్. 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 நான் பேசுறது புரிஞ்சுதா? నేను మాట్లాడేది అర్థమవుతుందా? ఎగిప్తు దేశத்துக்கே இப்ப யோசேப்பு அதிபதியா, ఐగుప్తు దేశానికి యోసేపు ఇప్పుడు అధిపతిగా ఉన్నాడు. குழியில தூக்கி போட்டான் பார் 10 பேர். ఏమండి, గుంటలో బాయిలో పడేశారు 10 మంది. அந்த 10 பேர் யோசேப்பு கிட்ட வந்து யோசேப்பு கதையை சொல்றான். కాబట్టి ఆ 10 మంది యోసేపు దగ్గరికి వచ్చి యోసేపు కథ చెబుతున్నారు. புரியுதா? అర్థమవుతుందా? ஐயో சொல்லுங்கப்பா, உங்ககிட்ட பேசுறதுக்கு நான் சுவத்துக்கிட்டே பேசிட்டு ఏమండి, போயிடலாம். కొంచెం రెస్పాండ్ అవ్వండి, స్పందించండి అండి. మీతో మాట్లాడటం కంటే గోడతో మాట్లాడటం బెటర్ இதெல்லாம் அக்கிரமத்தின் உச்சகட்டமா இருக்கு. ఏమండి, ఇది పెద్ద అక్రమం యొక్క శిఖరం లాగా ఉందండి. హల్లెలూయా. హల్లెలూయా. ஆமா, யோசேப்பு கதையை சொல்றான். ఏమండి, యోసేపుకి ఆ 10 మంది వచ్చి యోసేపు కథ చెప్తున్నారు. என்ன கொடுமை பார்த்தேలా? చూసారా ఎంత భయంకరం చూసారా? சொல்றான், நாங்கெல்லாம் ஒரு தகப்பனுடைய பிள்ளைகள். వాళ్ళందరూ చెబుతున్నారు, అయ్యా మేమందరం ఒకే తండ్రి పిల్లలం. இளையவன மிருகம் அடிச்சு கொன்னுச்சுங்கறான். అయ్యా చిన్నోడిని మృగం పట్టుకొని చంపేసేసింది అయ్యా అని చెప్పారు. కొన్నవనే இந்த పయதான். కాబట్టి చంపిందే వీళ్ళు, ఈ పిల్లోడిని. யோசேப்பு கதை சொல்றான். యోసేపు కథ చెప్తున్నారు. யோசேப்பு தெரியாத மாதிரியே தலையாட்டினா. కాబట్టి యోసేపు తెలియనట్టుగానే తలాడిచ్చాడు. தேவையானது எல்லாத்தையும் கொடுத்து அனுப்பிட்டா. కావలసిన వాటన్నిటిని ఇచ్చి పంపించాడు. రెండోసారి వచ్చాడు, మూడోసారి వచ్చాడు, மொத்த பேரை உட்கார வைக்கிறா, అందరిని కూర్చోబెట్టాడు. அப்பதான் யோசேப்பு சொல்றா. అప్పుడు యోసేపు చెప్తున్నాడు, என்ன யோசேப்பு நினைச்சியோ? నన్ను యోసేపు అని అనుకున్నా. சாப்நாத் பனாயா நினைச்சியோ? సబ్నత్ బెనాయో అని అనుకున్నా. யோசேப்பு, నేను యోసేపుని. என்ன తూకి పోట్టయే, నన్ను మీరు గుంటలో పడేసారు ఎత్తి వదచి, కాబట్టి మీ కాల్తో నిర్వాణమా మార్తనే, నన్ను దిగంబరిగా మార్చారు. నాందా, నేనే యోసేపు, నీ కుడిలో తూకి పోట, మీరు బావిలో పడేశారు. అழைத்த కర్తర్ என்னை ఉయర్తిటా, పిలిచిన దేవుడు నన్ను హెచ్చించాడు. అప్పా నల్లా இருக்காரா? నాన్న బాగున్నాడా? పోయి అప్పా కిட்ட சொல்லு, పోయి తండ్రితో చెప్పు, நான் எகிப்து தேசத்துக்கு அதிபதியா இருக்கிறேன், నేను ఐగుప్తు దేశానికి అధిపతినై ఉన్నాను. హల్లెలూయా. హల్లెలూయా. அப்பேர்పட்ட யோசேப்பின் வம்சம்தான் అలాంటి యోసేపు యొక్క వంశము ఇప్పుడు யோசுவா கிட்ட சொல்றான், యెహోషువ దగ్గర చెప్తున్నాడు, எங்களால முடியாது, మా వల్ల కాదు. இப்ப யோசேப்பு சொல்றான், ఇప్పుడు யோசுவா சொல்றான், ఇప్పుడు యెహోషువ చెప్తున్నాడు, நீ పరాక్రమం உள்ளவன், మీరు పరాక్రమము గల గొప్ప జనం. அப்பா சாதாரணமான ஆளு మీ கிடையாது, తండ్రి సాధారణమైన వ్యక్తి కాదు. அப்பா கிட்ட இருந்த அதே வல்லமை உன்கிட்ட இருக்கு, మీ తండ్రి దగ్గర ఉండిన అదే బలము మీ దగ్గర ఉంది. நீ எதிரிய பார்த்துட்டு பயப்படுற, మీరెందుకు శత్రువులను చూసి భయపడుతున్నారు? உங்களுக்குள்ளே பராக்கிரமம் உண்டு, మీలో పరాక్రమము ఉంది. அது காடுதான். కాబట్టి అది అడివే, ஆனா அதை திருத்த உங்களால முடியும். కానీ దాన్ని బాగు చేసుకొనగలరు మీరు. அவங்கிட்ட இரும்பு ஆயுதங்கள் இருக்கட்டும், వారి దగ్గర ఇనుప ఆయుధాలు ఉండినను உனக்குள்ளே உலகத்தில் இருக்கிறவனை காட்டிலும் பெரியவர் இருக்கிறார், మీలో లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు ఉన్నాడు. பயப்படாத, కాబట్టి భయపడకు, போய் அதை திருத்து, పోయి దాన్ని బాగు చేసి సాగు చేయి. கர்த்தர் உன் கூட இருப்பார், దేవుడు మీతో ఉంటాడు. கர்த்தர் காரியத்தை దేవుడు மாற்றுவார், కార్యములను మారుస్తాడు, கர்த்தர் ஜெயத்தை தருவார், దేవుడు జయమునిస్తాడు. హల్లెలూయా. 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 யோசேப்பின் வம்சத்தார் எழும்பிட்டாங்களே, యోసేపు యొక్క వంశస్థులు లేచారు, தங்களை ரியலைஸ் பண்ண ஆரம்பிச்சிட்டான், తమ్మును తాము మరులు కొల్పబడ్డారు. நாம தான் தப்பா நினைச்சிட்டோம், మేమే తప్పుగా అనుకున్నాం. எழும்பிட்டான், లేచారు, யுத்தத்துக்கு போக ஆரம்பித்தான். యుద్ధానికి వెళ్ళటం ஒரு వచనத்தை எடுத்து వాసిక పాపం. ఒక వచనం తీసి చదవండి. న్యాయాధిపతుల పుస్తకం 1వ అధ్యాయం. న్యాయాధిపతుల పుస్తకం 1వ అధ్యాయం. எடுங்க பாப்போம். న్యాయాధిపతుల పుస్తకం 1వ అధ్యాయం. న్యాయాధిపతుల పుస్తకం 1వ అధ్యాయం 22వ వచనం, 22వ వచనం, 35వ వచనం వాసింగ. 22 35. పూర్వము లూజనబడిన బేతేలును రేగు చూచుటకు యోసేపు
దూతలను పంపగా జడ్జెస్ వల్ల. ఓకే 22వ వచనం కొంచెం இன்னொரு முறை வாசிங்க. ఇంకోసారి చదవండి. యోసేపు ఇంటి వారు బేతేలుకు వెళ్ళినప్పుడు యెహోవా వారికి తోడై ఉండెను. 35 వాసింగ. 35 చదువుదామా? 35 చదువుదాం. అమోరీయులు అమోరీలు అయ్యాలోను నందలి పెరేసు కొండలోను షాల్బీయులను నివసింపవలని గట్టుపట్టు పట్టి ఉండగా యోసేపు ఇంటివారు బలవంతులై వారి చేత వెట్టి పనులు చేయించుకుని అమోరీయులు చాలు. இப்ப கவனிங்க பாப்போம். ఇప్పుడు గమనించండి. யோசேப்பின் வம்சத்தார் எழும்பி போனாங்களாம். యోసేపు వంశము వారు లేచిపోయారు. அந்த தேசத்தை சுதந்திரிக்க ஆரம்பித்தாங்க. ఆ దేశమును వారు స్వాధీనపరచుకోవటం మొదలెట్టారు. அந்த தேசத்துல தான் பெத்தேல் இருக்க ஆரம்பித்தது. ఆ దేశములోనే బేతేలు ఉండటం మొదలెట్టింది. பெத்தேல்னா என்ன? బేతేల్ అంటే ఏంటి చెప్పండి. சத்தமா சொல்லாதீங்க, எக்கனா கேட்டிருப்போம். ఏమండి కొంచెం గట్టిగా చెప్పొద్దు, ఎవరైనా వింటారు. நல்ல సత్తమా சொல்லாமல కొద్దిగా చెప్పేది కొంచెం గట్టిగా చెప్పొచ్చు కదా. ఎన్నడు ఏంటి ఉత్త గాలి వస్తుంది. సూత్రం ఆండవరే, కొంచెం நல்ல సత్తమా சொல்லுங்க. బెత్తేల్ ఫ్రీగా ఉండండి, ఫ్రీగా ఉండి మాట్లాడండి. బెత్తేల్ బేతేల్ చెప్పండి. బేతేల్ దేవునుடைய வீடு, దేవుని ఇల్లు, వానத்தின் వాసల్, పరలోకపు ద్వారం, భయంకరమైన ఇடம். కాబట్టి భయంకరమైన స్థలం, ఏరుగుற ఇరంగుற ఇடம். దేవుని దూతలు ఎక్కుచు దిగుచుండిన స్థలం. కాలத்துல అది కాడు, ఒక కాలములో అది అడవి. ஒரு కాలத்துல రెప్పాయి మరి இருந்தாங்க. ఒక కాలములో రెఫాయిములు ఉన్నారు అక్కడ. వేరొரு జాతి இருக்காరు అక్కడ వేరే ఒక జాతి ఆనా ఇవన్ எழும்பி కానీ వీరు వెళ్ళి బేతేలు వానத்தின் వాసలాయి మార్చ ఆరంభించారు. కాబట్టి ఆకాశపు ద్వారముగా మార్చారు. ఆమేన్ ఆమేన్. కర్త நம்ம கூட இருந்துட்டா, దేవుడు మనతో ఉంటే, కర్తరోடு నామ కైకోర్త నడక ఆరంభించారు. దేవునితో మనం చెయ్యి ఇచ్చి నడవటం మొదలెట్టాడు. இடத்துல தேவராజ్యం కట్టపడదు, அந்த இடத்துல కర్త దేవరాజ్యத்தை ఏ స్థలములో దేవుని రాజ్యం కట్టబడదో ఆ స్థలములో దేవుని రాజ్యం మీ ద్వారా కట్టబడుతుంది. எந்த இடத்துல எது நடக்காது நினைச்சோம் அந்த இடத்துல கர்த்த நடத்தி முடிப்பா. ఏ స్థలములో ఏది జరగదో ఆ స్థలములో దేవుడు నీ ద్వారా కార్యాన్ని జరిగిస్తాడు. ఆమేన్. ఆమేన్. భయத்தை తూకి దూర పోడணும். భయాన్ని విసిరివేయండి. ఆమా సెల్ఫ్ పిటిన స్వీయ పరితాపத்தை எடுத்து దూర పోడணும். కాబట్టి మిమ్మల్ని మీరు అల్పముగా ఎంచుకునే స్థితిని దూరంగా పడేయండి. ఎదిరియ పాకాద, శత్రువును చూడొద్దు. యేసువ పార్, యేసయ్యను చూడు. బలహీనత పాకాద, బలహీనతను చూడు. బలపడుతున్న క్రీస్తువ పార్, బలపరిచే క్రీస్తును చూడు. సోర్వ పాకాద, నిరుత్సాహాన్ని ఇల్లాదద పాకాద, లేని దాన్ని చూడు. நிறைவை தரக்கூடிய தெய்வத்தை பார், సమృద్ధినిచ్చే దేవుని వైపు చూడు. அவர் காரியத்தை தலைகீழாக ఆయన மாற்றுகிறார். కార్యమును తలకిందులుగా మార్చువాడై ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆమా నా ఒక చర్చిలో ఆండు విడాలో పేసத்துக்கு పోనా. నేను ఒక చర్చి యొక్క సెలబ్రేషన్ లో మాట్లాడటానికి వెళ్ళాను. 32వ వర్ష ఆండు విడా. 32 సంవత్సరాలు అయింది ఆ సంఘం స్థాపించబడి. పెద్ద సెలబ్రేషన్ పెట్టారు. పాస్టర్కి 62 వయసు, పాస్టర్ గారికి 62 సంవత్సరాల వయసు. 3000 பேருக்கு மேல அந்த சபைக்கு வரா. 3000 మందికి పైగా సంఘానికి నా వస్తున్నారు. వర్షத்துல 2 ముறை కన్వెన్షన్ పేసத்துக்காக పోయిடுவேன். నేను సంవత్సరానికి 2 మార్లు ఆ కన్వెన్షన్ లో మాట్లాడటానికి వెళ్తాను. ஒரு ஏக்கர்ல பெரிய சர்ச் கட்டறா. ఒక ఎకరం స్థలములో పెద్ద చర్చి కడుతున్నారు. ఇది ఇల్లామ 2 పెரிய చర్చ్ ఇருக்கு. ఇవి కాకుండా ఒక 2 పెద్ద చర్చిలు ஒரு ఉన్నాయి. చర్చిలో 800 பேர் వరాంగ. ఒక సంఘానికి 800 మంది వస్తారు. இன்னொரு చర్చిలో ஒரு 600 பேர் వరాంగ. ఇంకో సంఘానికి 600 మంది వస్తారు. పాస్టర్ అమ్మ ஒரு చర్చ్ పాకరాంగ. పాస్టర్ గారు ఒక చర్చిని చూస్తుంది. పాస్టర్ இந்த చర్చ్ పాకరారు. పాస్టర్ గారు ఈ చర్చి చూస్తున్నారు. இன்னொருத்தருக்கு அந்த చర్చ్ கொடுத்திருக்காரு. ఇంకొకనికి ఆ చర్చి ఇచ్చాడు. கிட்டத்தட்ட 14 సభைகளை ఉరువాకి దగ్గర 14 సంఘాలను వారు స్థాపించి కట్టి అందంద ఆட்கள் கிட்ட கொடுத்துட்டு அப்படியே நடத்த ఆయా వ్యక్తులకి ఇచ్చి దాన్ని జరిగించండి అని అప్పగించారు. వయసాయి పోచి. ఇప్పుడు ఆయనకి వయసు పెద్దదైంది. ఇవరాల మేనేజ్మెంట్ பண்ண முடியல. ఇప్పుడు దానిని ఆయన నిర్వహించలేకపోతున్నాడు. అత్తన పేరు ఎలింబి இருக்கறா. కాబట్టి అందరూ நிறைய ஊழியர்களை உருவாக்கி చాలా మంది సేవకులను తయారు చేశాడు. மீட்டிங் முடிச்சிட்டு రూమ్ లో తంగిరుందాం. మీటింగ్ అయిపోయిన తర్వాత రూమ్ లో కలిసి ఉన్నాం. ఏం కూడా வந்து పడుతిటా. నాతో కూడా ఆయన పండుకున్నాడు. సాయంకాలం మీటింగ్ రెడీ ఆగలాని ఎందిరిచి సాయంకాలం మీటింగ్ కి రెడీ అవుదామని లేచి కుளிச்சிட்டு வரும்பொழுது స్నానం చేసి వచ్చేటప్పుడు ఉள்ள ఉకాందిட்டு అழுதுட்டு இருக்கறார். లోపల కూర్చొని ఏడుస్తున్నాడు. நான் கேட்டேன் ஏன் பாஸ்டர். నేను అడిగాను ఎందుకు நான் పాస్టర్. நினைச்சேன் யாரో செத்துட்டாங்க. నేను అనుకున్నా ఎవరో చనిపోయారేమో. நம்ம தேங்காய் மாண்ட அப்படிதானே யோசிக்கும். కాబట్టి మన టెంకాయి బుర్ర అట్టాగా ఆలోచన చేసేది కదా. హల్లెలూయా. హల్లెలూయా. நான் நினைச்சேன் ஏதோ అసంభావితం நடந்துச்சு. కాబట్టి నేను అనుకున్న ఏదో అసంభావం జరిగింది పోల ఇருக்கு. ఏదో సమస్య. పర్వాలేదు పాస్టర్ ఎన్నాచిని కేకరా. కాబట్టి పర్లేదు పాస్టర్ ఏమైందని అడిగా. அவர் சத்தம் போட்டு அழுகிறார். అతడు చాలా బిగ్గరగా ఏడుస్తున్నాడు. அப்பதான் சொன்னா நான் கடந்து வந்த பாதையை திரும்பி பார்க்கறேன். అప్పుడు చెప్తున్నాడు నేను దాటి వచ్చిన మార్గమును ఒక్కసారి తిరిగి చూచాను. நான் வந்து ஒரு லுத்தரன் బ్యాక్గ్రౌండ్ சேர்ந்தவன். నేను ఒక లూథరన్ బ్యాక్గ్రౌండ్ కి చెందినవాడిని. రక్షించబడ్డ ఆండవரை ఏற்றுకొండా. రక్షించబడే యేసు ప్రభువుని అంగీకరించాను. ఊழிయத்துக்கு எங்க அப்பா అనుమతికలే. సేవ నిమిత్తం మా తండ్రి నాకు పర్మిషన్ ఇవ్వలేదు.
நான் ஊழியத்துக்கு போறேன்னு உடனே என்னை வீட்டை விட்டே துரத்திட்டான். నేను సేవకు వెళ్తున్నాను అనగానే నన్ను ఇంట్లో నుంచి తరిమేశారు. பாஸ்டர் என்ன படிக்க வச்சா, పాస్టర్ గారు నన్ను చదివించాడు, బైబిల్ కాలేజీకి అனுపునా, బైబిల్ కాలేజీకి పంపాడు. అనిపిడి சொன்னார், நீ வெளியே வரும்பொழுது బైబిల్ కాలేజీకి పంపేటప్పుడు చెప్పాడు, నువ్వు బయటకు వచ్చేటప్పుడు வந்து ஏன் கூட வந்து உட்கார்ந்துட்டு இங்க தின்னுட்டு இருக்க கூடாது, నువ్వు నాతో కూడా కూర్చొని నాతో తింటూ ఉండకూడదు. బైబిల్ కాలేజీ முடிச்சிட்டு வரும்போதே தரிசனம் பெற்றுட்டு வரணும். బైబిల్ కాలేజీ ముగించుకొని వచ్చేటప్పుడే దర్శనం పొందుకొని రావాలి. ஆண்டவர் எங்க அனுப்புறாரோ அங்க நான் அனுப்புறேன் அப்படின்ட்டு. కాబట్టి దేవుడు నిన్ను ఎక్కడికి పంపుతాడని అనుకుంటున్నారు, అక్కడ దేవుడు పంపుతాడు, నేను నిన్ను పంపుతాను అన్నాడు. 3 ఆండుகள் బైబిల్ కాలేజ్ படிச்சா, 3 సంవత్సరాలు బైబిల్ కాలేజ్ చదివాడు. పాస్టర్ கிட்ட சொன்னாரா, చదివిన తర్వాత పాస్టర్ గారితో చెప్పాడట, ஒரு 6 மாசம் உங்க கூட இருக்கிறேன், నేను ఒక 6 నెలలు మీతో ఉంటాను, எனக்கு எந்த பொறுப்பு தர வேணாம், నాకే బాధ్యత ఇవ్వద్దు, நான் பாட்டு பாடல, ఆరాధన நடத்தல, ప్రసంగం பண்ணல, నేను పాట పాడను, ఆరాధన జరుపును, ప్రసంగం చేయను, చర్చి వేళ எல்லாத்தையும் பாத்துக்கிறேன், నేను చర్చి పనులన్నీ చూసుకుంటాను, நீங்க எப்படி ஊழியம் பண்றீங்கன்னு பாக்குறேன், నువ్వు ఎలా సేవ చేస్తావు అనేది మాత్రం నేను చూసుకుంటాను. நான் அங்க పోறேன். కాబట్టి ఆ తర్వాత నేను బయటికి 6 వెళ్తాను. மாசம் இருந்திருக்கிறார், 6 నెలలు ఉన్నాడు. பாருங்க, சர்ச்சி பாஸ்டர் கிட்ட எந்த பொறுப்பு பாஸ்டர் கொடுத்தாலும் வாங்கல. కాబట్టి చర్చి పాస్టర్ గారు ఏ బాధ్యత అప్పగిచ్చినా కూడా దాన్ని తీసుకోలే. மொத்த சர்ச்சில் இருக்கிற அத்தனை வேலையும் செஞ்சிருக்கிறார். సంఘములో ఉండిన ప్రతి పని అతడే தேவன் చేసేవాడు. கொடுத்த தரிசனம் உள்ள இடத்துக்கு போయిட்டார். దేవుడు ఇచ్చిన దర్శనం ఉన్న స్థలానికి వెళ్ళాడు. పనమర ఓల షెడ్. కాబట్టి ఊరగా కొబ్బరాకులతో వేసినటువంటి ఆ చిన్న షెడ్ 30 రూపాయలు எவ்வளவு வாடகை? 30 రూపాయలు ఎంతో అద్దె అది. அந்த வாடகையை கொண்டு போய் பாஸ் சொன்னான், செத்தாலும் இந்த இடத்துல செத்துணும். కాబట్టి పాస్టర్ గారు అక్కడ తీసుకెళ్లి ఆ అద్దె ఇచ్చేటప్పుడు చెప్పాడంట, సచ్చినా ఇక్కడే సావాలి, ఎక్కడను కూడా ఎంగిట వరకూడదు, ఏ కారణం చేత నా దగ్గరికి రాకూడదు, మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళకూడదు. 2 வருஷம் కష్టపడ్డారా, 2 సంవత్సరాలు కష్టపడ్డాడు, ஒரு ఆత్మకలు కూడా ఒక్క ఆత్మ కూడా రాలేదు. పాస్టర్ కిட்ட పోయి சொன்னாరా, என்னென்னமோ பண்ணி பார்த்துட்டு ஒருத்தர் வரல பாஸ்టర్. పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పాడంట, పాస్టర్ గారు ఏమేమి మిక్స్ చేయాలో ఎన్ని చేశానండి, అవలేదండి అన్నాడట. కళ్యాణం అన్నా సరియాడు అప్పుడు నిక్రా. కాబట్టి పెళ్లి అయితే సరి అయిద్దని అనుకుని నిలబడ్డాడు. ஒரு பெரிய పణకారు కుటుంబத்தை చూడండి, పెద్ద సంపన్నవంతమైన కుటుంబం, కళ్యాణం பண்ணி வச்சிட்டு இருக்காங்க. ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశారు. அந்த అమ్మ కిட்ட சொன்னாరా, ఆ అమ్మాయితో చెప్పాడట, ఏ కారణం கொண்டு உங்க அப்பா வீட்டுக்கு போக கூடாது, ఏ కారణం చేత మీ తండ్రి ఇంటికి వెళ్ళకూడదు, நான் இந்த பைபிளை மட்டும் தான் நம்புறேன், నేను ఈ బైబిల్ మాత్రం నమ్ముతున్నా, சோறு இல்ல தண்ணி இல்லன்னு எங்கேயும் போக கூடாது, భోజనం లేదు నీళ్లు లేవు అని ఎక్కడికి పోకూడదు. அந்த అమ్మ பாருங்க பெரிய కోటీశ్వరి. ఏమండి, ఆ అమ్మాయి పెద్ద కోటేశ్వరుల ఇంట్లో నుండి వచ్చిన అమ్మాయి. அந்த అమ్మాவுக்கு లంచ్ బ్రేక్ టైంలో குதிரை வண்டியில சாப்பாடு கொண்டு போவாங்க. కాబట్టి ఆ అమ్మాయికి పరిస్థితి ఏంటయ్యా అంటే, భోజనం టైంలో గుర్ర బండి పైన భోజనం వెళ్ళేది. అప్పుడు பாருங்க எவ்வளவு நல்ல పొజిషన్ ఉంది, చూడండి ఎలాంటి మంచి పొజిషన్ లో ఉన్న ఫ్యామిలీ. ஆனா அந்த అమ్మ ஊழியத்துக்கு வந்து, కానీ ఆమె సేవకు వచ్చి அப்பா అమ్మ வீட்டுக்கு போகவே இல்லை, తల్లిదండ్రులు ఇంటికి వెళ్ళలేదు. 4 வருஷం குழந்தை இல்ல, 4 సంవత్సరాలు పిల్లలు లేరు. 5வது வருஷம் కన్సీవ్ ஆக ఆరంభించారు. అయితే 5వ సంవత్సరంలో 4వ సంవత్సరంలో కన్సీవ్ అయింది. சாப்பாட்டுக்கு ரொம்ப కష్టமான, భోజనానికి చాలా కష్టం. பாருங்க, அப்பா பேச ஆரம்பிச்சிட்டாரு. కాబట్టి తండ్రి మాట్లాడటం మొదలెట్టాడు. அப்பா கிட்ட போய் ஏதோ விளைஞ்சதை வாங்கிட்டு வந்திருக்காரு. తల్లిదండ్రుల దగ్గర ఏదో పండింది ఏదో తీసుకురావటం మొదలెట్టారు. இந்த అమ్మவுக்கு 7 மாசம் கேரிங்கா இருக்கும்போது, కాబట్టి ఈమె 7 నెలల గర్భవతిగా ఉండగా அந்த நேரத்துல ஒரு கல்யாணம் அவங்க சித்தப்பாவுக்கு, ఆ సమయం పయ్యనకి, ఆ సమయంలో వారి బాబాయ్ గారి పిల్లవాడికి పెళ్లి జరిగే సమయం. వైఫ్ பார்த்து சொன்னாரா, భార్యను చూసి చెప్పాడు, ரொம்ப நாள் கழிச்சு நல்ல சாப்பாடு சாப்பிட போறோம், చాలా రోజుల తర్వాత మంచి భోజనం తినబోతున్నాం, சீக்கிரமா கிளம்பிடு, కాబట్టి త్వరగా బయలుదేరు, కళ్యాణத்துக்கு పోவோம், ఆ పెళ్లికి వెళ్దాం. அந்த అమ్మ 7 மாசம் கேரிங்கா இருக்காங்க. ఆమె 7 మాసముల గర్భవతిగా ఉంది. సైకిల్ ఉక్కర వచ్చి 40 కిలోమీటర్ పోయిటారు. సైకిల్ మీద కూర్చోబెట్టుకొని 40 కిలోమీటర్లు దొక్కాడు. அவர் நம்ம కేసు పోలదు, డైరెక్టా డైనింగ్ హాల్. కాబట్టి మన కేసు లాంటి వాడు అనుకుంటా, ఆయన డైరెక్ట్ గా డైనింగ్ హాల్లోకి వెళ్ళాడు, పెళ్లికి వెళ్ళకుండా. నేర పోయి మొదల డైనింగ్ హాల్ ఉక్కండి. కాబట్టి డైరెక్ట్ గా వెళ్ళి ఆ డైనింగ్ హాల్లో పోయి కూర్చున్నాడు. எல்லாருக்கும் இலை போட்டு சாப்பாடு போறாங்க, இவங்க 2 பேருக்கு மட்டும் போடல. కాబట్టి అందరికి ఆకేసి భోజనం పెడుతున్నారు, కానీ వీళ్ళిద్దరికి మాత్రం ఆకేసి భోజనం పెట్టట్లేదు. எல்லாரையும் கூப்பிடுறாராம், காது கேட்காத மாதிரியே போறாங்களா. అందరిని పిలుస్తున్నాడంట, కానీ ఎవడు చెవుతో విని అన్నట్టుగా వెళ్ళిపోతున్నాడంట. நாங்க ఉయిర கொடுத்து பேசினால நீங்க அப்படியே உட்கார்ந்திருக்கீங்க. ఏమంటే మేము ప్రాణం పెట్టి మాట్లాడిన మీరు కూడా అట్టా సూత్తా మౌనంగా ఉన్నారే, అట్టా అదే విధంగా అస్సైల కదలట్లా వల్లం உங்ககிட்ட இருக்கு. కాబట్టి అట్టి శక్తి మీ దగ్గర ఉంది. కడసి அவங்க చిత్తప్ప வந்தாரா, చివరిగా వాళ్ళ బాబాయ్ వచ్చాడట. చిత్తప్ప బాబాయ్ ఇలయ పడ சொல்லுங்க చిత్తప్ప. ఆకేయమని బాబాయ్ அவர் சொன்னாரு, హే వక్కిలాద పైల. అతడు అన్నాడంట, అర్హత లేనివాడా, తింగెర్తుకు வந்து మొదల ఉక్కంటి, తినటానికి వచ్చి మొట్టమొదటి లైన్ లో కూర్చుని ఎந்திరిచి పోనా వెళ్ళి, లేచిపోరా, ఎల్లా సాపిడువాం, కడసియా సాపిడు, అందరూ తిననివ్వండి, తర్వాత చివరిగా తినండి అన్నాడట. ఇవరికి అసింగమా అయిపోవచ్చు, ఇతనికి పెద్ద అవమానం అని. వంశత్తులు ఇవరు தான் ஊழியக்கார், ఆ వంశం అంతటిలో ఇతడే సేవకుడు. వైఫ్ కయ్యి పుడిచి சொன்னாరా, భార్య చేయి పట్టుకొని కొంచెం పొరుமைయారు, కొద్దిగా ఓపిక పట్టు. సెకండ్ పంది வரும்போது, రెండో బంతి వచ్చినప్పుడు నడువులో పోయి ఉక్కని సాపిట, మధ్యలో పోయి కూర్చొని తిందాం. అమ్మ సొల్లిచాం, పచ్చ తన్ని కూడా కుడికి మట్టమా. కాబట్టి ఆ అమ్మాయి చెప్పిందంట, మంచి నీళ్లు కూడా తాగం, కాబట్టి బయలుదేరి రా అందంట. ఇవరు சொல்றாரா, సాపాడు వాంగి కుడుక எனக்கு వక్కిల్ల. కాబట్టి అతడు చెప్తున్నాడు, భోజనం పెట్టడానికి కూడా నాకు అర్హత లేదు. நம்ம 2 பேர் மட்டும் இருந்துட்டா பிரச்சனை இல்ல. కాబట్టి మన ఇద్దరు మాత్రం ఉంటే
పర్వాలేదు కానీ நீ கேரிங்க வேற இருக்க. అది వేరే, నువ్వు గర్భవతిగా ఉన్నావు. நான் யார்கிட்ட போவேன்? మనం ఎవరి దగ్గరికి వెళ్దాం? 40 கிலோமீட்டர் போகணும். 40 కిలోమీటర్లు వెళ్ళాలి. கொஞ்சம் பொறுமையா இரு. కొంచెం ఓపిక పట్టు. அந்த అమ్மா சொல்லிச்சா, செத்தாலும் சாவன தவிர పచ్చ తண்ணி కొడు. ఆమె చెప్పిందంట, సచ్చినా పర్వాలేదు, పచ్చి మంచి నీళ్లు కూడా తాగొద్దు, వెళ్దాం పదా, బయలుదేరందట. கையை பிடிச்சு வெளியே கூட்டிட்டு வந்துட்டு చెయ్యి పట్టుకొని బయటికి లాక్కొచ్చిందట. வெளியே போய் சொல்றாரா, ఇతడు బయటికి వెళ్ళి చెప్తున్నాడు, நான் సాపాడు வாங்கிட்டு வந்துடுறேன், నేను భోజనం తీసుకొని వస్తా, போற வழியில சாப்பிட்டு. పోయే దారిలో తిందామన్నాడట. அப்பேற்பட்ட மானங்கட்ட சாப்பாடு வேணாம், అలాంటి సిగ్గులేని భోజనం మనకు వద్దు అని చెప్పేసేసి అందట ఆమె. வா போலாம். వెళ్దాంరా. வலுக்கட்டாயமா அந்த பாஸ்டர் கையை பிடிச்சிட்டு கூட்டு வந்து బలవంతం చేత పాస్టర్ గారు చేయి పట్టుకున్న పాస్టర్ గారు తీసుకొచ్చింది. மண்டபத்துக்கு வெளியே வந்தா కాబట్టి ఆ పెళ్లి మండపానికి బయటకు వస్తే அப்பா சித்தப்பா மாப்பிள்ள அத்தனை பேரும் நின்னுட்டு இருக்கிறாங்க. కాబట్టి వాళ్ళ నాన్నగారు, వాళ్ళ బాబాయి, పెళ్లి కొడుకు అత చాలా మంది నిలవబడ్డారు. அவங்க சித்தப்பா சொன்னாరా, వాళ్ళ బాబాయ్ చెప్పాడు, அவங்க அப்பாவை பார்த்து, பாருங்கண்ணே வந்ததும் வராதமா திங்கிறதுக்கு முதல்ல போய் உட்காந்துட்டா. వాళ్ళ బాబాయి వాళ్ళను నాన్నను చూసి చెబుతున్నాడంట, వాళ్ళందరూ గుంపుగా ఉండగా రావటమే తినటానికి పోయారు డైనింగ్ హాల్లోకి అని చెప్పేసి బాబాయి వాళ్ళ నాన్నకు చెప్తున్నాడట. அவங்க அப்பா சொன்னாரா, 3 மாசத்துக்கு முன்னாடி என்கிட்ட வந்தா, వాళ్ళ నాన్న చెప్తున్నాడంట, 3 నెలలకు ముందు నా దగ్గరికి వచ్చారు, நானும் 10 கிலோ கேழ்வரகு கொடுத்து அனுப்புனேன், నేను 10 కేజీలు ராக்கி రాగులు ఇచ్చి పంపించాను. இவன் பொழப்பே இறந்து திங்கிறது. కాబట్టి వీళ్ళ బతుకే ఎక్కడో ఒక చోట ఏదో ఒక భోజనం తింటమే అని చెప్పేసి అన్నారట. இவர் அழுகிறாரா, ఇతడు ఏడుస్తున్నాడట, அந்த அம்மா அழுகுதா, ఆ తల్లి ఏడుస్తున్నట. அவர் சொல்றாரு, వాళ్ళు చెప్తున్నారు, எவனோ வந்து சாப்பிட்டான் பாஸ்டர், ఎవరెవరో వచ్చి తింటున్నారు நான் పాస్టర్, ஊழியக்காரன், నేను సేవకుడిని, ஏத்துக்கல, అంగీకరించలేదు. நான் வெக்கத்தை விட்டுட்டு ரோட்டுக்கு வெளியே வந்து ஒய்ஃபை பார்த்து சொன்னேன், నేను సిగ్గు విడిచి రోడ్డు బయటకు వచ్చి నేను చెప్పాను నా భార్యతో, பின்னாடி போய் கொஞ்சம் சாப்பாடு வாங்கிட்டு வந்துடுறேன், కాబట్టి వెనక్కుండా వెళ్ళి కొంచెం భోజనం తీసుకొస్తాను, கொஞ்சம் இரு, కొంచెం ఓపిక పట్టు. வேண்டாம், వద్దు. 40 கிலோமீட்டர் நடந்தே போயிட்டு இருக்கான். 40 அந்த కిలోమీటర్లు அம்மா சைக்கிள்ல உட்கார மாட்டேன்னுட்டு ఆమె సైకిల్ మీద కూర్చోనందంట, నడుచుకుంటూ వెళ్ళారట. நைட்டு வீடு போய் சேரும்போது 2-3 ஆயிடுச்சு. రాత్రి ఇంటికి వెళ్ళేసరికి 2-3 అయిందట. இவர் ஆண்டவர் மேல ரொம்ப டென்ஷன் ஆயிட்டாராம். ఇతడు దేవుడి పైన భయంకరం కోపం వచ్చిందట. ஊழியத்துக்கு வந்ததுனால தானே இப்படி, ఈ సేవకు వచ్చినందువల్లే కదా ఇలాగా. நைட் எல்லாம் ஒரே யோசனை, రాత్రి అంతా ఒకటే ఆలోచన. இப்ப ஒய்ஃபுக்கு சாப்பாடு இல்ல, ఎందుకంటే భార్యకు భోజనం లేదు. அடுத்த நாள் காலையில ஒய்ஃபை பார்த்து சொன்னாரா, ఆ తర్వాత రోజు ఉదయం భార్యను చూసి చెప్పాడట, எங்கேயோ போய் 10 ரூபீஸ் கடன் வாங்கி ఎక్కడో చోటికి వెళ్ళి 10 రూపాయలు అప్పు తీసుకొని சாப்பாடு வாங்கிட்டு வந்து భోజనాన్ని తీసుకొని ஒய்ஃப் கிட்ட கொடுத்துட்டு, భార్యకి ఇచ్చి, நீ வெளியே உட்கார்ந்துரு, నువ్వు బయట కూర్చో, நான் உள்ள போய் ஜெபம் பண்ண போறேன். నేను లోపలికి వెళ్ళి ప్రార్థన చేస్తాను. வீடு சின்ன குடிசை, ఇల్లు చిన్న గుడిసె, கதவு கிடையாது, கோணி தான் கதவு மாதிரி. కాబట్టి తలుపు లేదు, గోని సంచే తలుపులాగా కట్టారు. இந்த తரையில போய் అడిచిட்டு కత్తి అలుగుறாரா, నేల మీద కొడుతూ అరిసి ప్రార్థన చేశాడట. இந்த பைபிள் எடுத்ததுனால நான் ஒருவேளை சாப்பாடு சாப்பிட வக்கில்லாதவனா, ఈ బైబుల్ నేను మోసినందున తీసుకున్నందువల్ల ఒక పూట భోజనానికి నేను అర్హుడును కానా? అత్తన పేరు என்ன కేవలమా பேசுறா, நீங்க அமைதியே விட்டீங்க பத்தியா. అంతమంది నన్ను చాలా తక్కువగా అవమానకరంగా మాట్లాడుతుంటే నువ్వేమీ స్పందించటం లేదు ఏంటని అడిగాడట. என்னென்னமோ கேள்வி கேக்குறாரா, ఏదేదో ప్రశ్నలు ఇష్టం వచ్చినట్టు అడిగాడట. உங்களுக்கு ஒண்ணு தெரியுமா, నీకు ఒకటి తెలుసా? நம்ம டென்ஷனா ஆண்டவர் கிட்ட போனா ஆண்டவர் பேச மாட்டார். కాబట్టి మనం గలిబిలిగా కోపంతో అక్కసుతో దేవుని దగ్గరికి వెళ్ళి మాట్లాడితే దేవుడు మాట్లాడు తెలుసా? ஏன் சொல்லுங்க பாப்போம். ఎందుకు తెలుసా చెప్పండి? சொல்றவங்களுக்கு 500 రూపీస్, చెప్పిన వారికి 500 రూపాయలు బహుమానం. சொல்லாத மொத்த பேர் 500 ரூபாய் தரணும். కాబట్టి చెప్పనటువంటి వాళ్ళు, మౌనంగా ఉన్న వాళ్ళందరూ తలొక 500 తీసివ్వాలి. ஏன்னா ఎందుకంటే இப்ப நான் பாரு, இப்ப இவர்கிட்ட நான் ஒண்ணு சொல்ல வரேன், ఇప్పుడు ఇతని దగ్గర నేను ఏదో ఒకటి చెప్పడానికి వస్తున్నా. இவர் வந்து எனக்கு நல்லதை சொல்றாருன்னா ఇప్పుడు నేను ఒక మంచి చెప్పాను అనుకో, நான் கேட்கவே மாட்டேன், నేను వినను. ஏன் நியாயத்தை தான் இவருக்கு முன்னாடி பெருசா நிறுத்துவேன். ఏమండి, నా యొక్క న్యాయాన్ని ఇతని ముందు గొప్పదిలాగా నిలువబెడతా. எப்பப்பா ఎప్పుడు చూసినా మన వాదనే, మన మాటలే, మన అక్కసే, మన అరుపులే, మన కేకలే, మన భ్రాంతే, இதே தான் பேசுவோம். ఇదే మాట్లాడుతున్నాం. ஆண்டவர் என்ன சொல்ல வராரு கேட்கவே దేవుడు ఏమి చెప్పొస్తున్నాడో కొంచెం ఓపికతో ఇనే మనసు ఉండదు. தரைய போட்டு அடிச்சு கத்தறாரா, కాబట్టి నేల మీద కొడుతూ గట్టిగా అరుస్తూ ஏன் అడుగుతున్నాడు. பிச்சை எடுக்க வச்ச, ఎందుకు నన్ను భిక్షమెత్తేటట్టుగా தரையில చేశావు? உருள்றாரா, నేల మీద డొల్లాడుతున్నాడు. ஆண்டவர் பேசவே இல்ல, దేవుడు మాట్లాడలేదు. மதியம் ஆயிடுச்சு, మధ్యాహ్నం అయింది, வைஃபுக்கு சாப்பாடு வாங்கி தர, భార్యకి భోజనం சாப்பாட்டுக்கு తీసుకెళ్ళాలి. வழி கிடையாது, భోజనపు పరిస్థితులు బాగలా. அந்த குடிசையில உட்கார்ந்துட்டு அழுறாரா, ఆ గుడిసెలో కూర్చుని ఏడుస్తున్నాడు. குடிசை முழுக்க தேவ பிரசன்னம் ఆ வந்துருச்சு. గుడిసంతా దేవుని ప్రసన్నత దిగి ஆண்டவர் వచ్చింది. லிட்டரலா பேச ஆரம்பிச்சாரா, దేవుడు నిజంగా రియల్ గా తన ఎదుటే ఉండి మాట్లాడినట్టు మాట్లాడాడట. நேர்முட்டி போட்டுட்டு இருக்கிறார்.
பயம் வந்துட்டு భయం వచ్చినందువలన நேர்முட்டி போட்டு கண்ண மூடிட்டு இருக்கிறார். నిలువు మోకాళ్ళ మీద ఉండి కళ్ళు మూసుకున్నాడు. அப்பதான் ஆண்டவர் கேட்டாரா, உன்னை அழைச்சது யார்? అప్పుడు దేవుడు అడిగాడంట, నేను పిలిచింది ఎవరు? உன்னை ரட்சித்தது யார்? నేను రక్షించింది ఎవరు? ஊழியத்துக்கு வர சொன்னது யார்? నేను సేవకు రమ్మంది ఎవరు? வைஃப கொடுத்தது யார்? భార్యనిచ్చింది ఎవరు? எல்லாம் கேட்க கேட்க பயந்துட்டு நீங்க தான் అన్నిటిని అడగగా భయపడుతూ నీవేనయ్యా 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 అనే ఆన్సరే చెప్తూ ఉన్నాడు. அப்பதான் ஆண்டவர் சொன்னாரா, అప్పుడు దేవుడు చెప్పాడు, எல்லாம் செஞ்சது நானே, అన్ని చేసింది నేను, திங்கிறதுக்கு மட்டும் ஒப்பனாடா, కానీ తినటానికి మాత్రం మీ నాన్న మీ బాబాయా అని అడిగాడు. சோறு போட వక్కిల్లాத దైవము, భోజనం నీకు పెట్టలేనటువంటి యోగ్యత లేని దైవమనా అని ஏன் மட்டுப்படுத்தின? ఎందుకు నీవు నన్ను తక్కువగా ఎంచావు? அப்பதான் அவர் செஞ்ச தப்பே ஞாபகம் வந்தது. అప్పుడు గాని అతడు చేసిన తప్పు అతనికి జ్ఞాపకానికి వచ్చింది. முன்னாடி அழுத అழுகையை விட కాబట్టి అతడు ఏడ్చిన ఏడుపు కంటే சத்தம் போட்டு அழுது சொன்னாரா, ఇప్పుడు ఇంకా గట్టిగా ఏడుస్తూ చెప్పాడు, நான் உங்களை மட்டுப்படுத்திட்டு ஆண்டவரே, అయ్యా నేను నిన్ను తక్కువ చేశానయ్యా, என்னை மன்னிச்சிருங்கயா, నన్ను క్షమించండి. இனி வாழற ஒவ்வொரு நிமிஷமும் ఇక మీదట జీవించే ప్రతి నిమిషం எவங்கிட்டையும் கையேந்த மாட்டேன், ఎవరి దగ్గర చెయ్యి చాప, கொடுத்தா சாப்பிடுவேன், నువ్వు ఇస్తే తింటా, நீ கொடுக்காம போனா నువ్వు పెట్టకపోతే செத்தே போவனே தவிர నేను చనిపోతానే కాదు, உங்களை అసింగப்படுத்துற மாதிரி నిన్ను అవమానపరిచేటట్టు இனி ఎవంగిட்டையும் పోக ఇక மாட்டேன். ఎవరి దగ్గరికి వెళ్ళను. நாட்கள் போக ஆரம்பித்தது, కాలం மாற కాలం ஆரம்பித்தது. మారింది. ஒரு 15 வருஷம் ஊழியம் செஞ்சா, 15 సంవత్సరాలు సేవ அப்ப చేసి இந்த 1 ஏக்கர் இடத்தை வாங்கல, అప్పటికి ఎకరం పొలం కొనలేదు. 500 பேர் வந்துட்டாங்க, 500 మంది 7 విశ్వాసులు இடத்துல பிரசங்கம் பண்ணுவாராம், 7 చోట్ల ఉదయకాలం ఆదివారం 7 చోట్ల ప్రసంగం చేస్తారు. ஒவ்வொரு இடத்தையே போய் பிரசங்கம் பண்ணிட்டே வருவார், ప్రతి చోట ప్రసంగం చేసుకుంటూ ஒவ்வொரு இடத்துல ஆராதனை நடக்க பிரசங்கம் பண்ணிட்டே வருவார், ప్రతి చోట ఆరాధన జరుగుతుండగా ప్రసంగం చేసుకుంటూ వస్తాడట. 2 இடத்தை பிரசங்கம் பண்ணிட்டு 3வது இடத்துக்கு போகும்போது 2 చోట్ల ప్రసంగం చేసి 3వ చోటుకు వెళ్ళేటప్పుడు ரொம்ப வருஷம் கழிச்சு அவங்க சித்தப்பா அந்த ரோட்ல காரை வழிமறிக்கிறாரா. కాబట్టి చాలా సంవత్సరాల తర్వాత వాళ్ళ బాబాయ్ రోడ్డు ఎమ్మటే కారు சித்தப்பா చిత్తప్ప అమ్మా சொல்லுங்க కారు వழிమறிக்கிறாరు, కారుని రోడ్డు ఎమ్మటే నిలిపాడు. అழுக்கு డ్రెస్, కాబట్టి చాలా మురికి వస్త్రాలు, எல்லாம் ஒரு மாதிரி అసింగవా, తలంతా కూడా చింపిరి ఉంది. காரை நிறுத்திட்டா, కారు నిలిపాడు. கேட்டாரு, என்ன சித்தப்பா ஏன் இங்க நடு ரோட்ல நிக்கிறீங்க? అడిగాడంట ఆ కారు ఆపి, ఏంటి బాబాయ్ నడి రోడ్లో నిలవబడ్డావని అడిగాడట. சித்தப்பா சொன்னாரா, சாப்பிட்டு 3 நாள் ஆச்சியா? వాళ్ళ బాబాయ్ చెప్పాడంట, అయ్యా భోజనం చేసి 3 రోజులైందయ్యా అన్నాడట. நீ இந்த పక్కமா வாரன்னு கேள்விப்பட்டேன், నువ్వు ఇటు పక్క వస్తున్నావని విన్నాను, நேத்து நைட்ல இருந்து உனக்காக தான் வெயிட் பண்ணேன், నిన్న రాత్రి నుండి నేను ఇక్కడే నీ కోసం ఎదురు చూస్తున్నానయ్యా అన్నాడట. எனக்கு ஒருவேளை சாப்பாடு வாங்கி குடியா, నాకు ఒక పూట భోజనం పెట్టాయి అన్నాడట. கொண்டு போய் ஹோட்டல்ல உட்கார வச்சு తీసుకుపోయి హోటల్లో சாப்பாடு కూర్చోబెట్టి வாங்கி கொடுத்துட்டு భోజనం கையில காசு கொடுத்துட்டு சொன்னாரா, చేతికి డబ్బులు ఇస్తూ చెప్పాడు, உனக்கு எப்பெல்லாம் பசிக்குதோ నీకు ఎప్పుడల్లా ఆకలి అవుతుందో என்கிட்ட வா, నా దగ్గరికి రా, நான் உனக்கு சாப்பாடு போடுறேன். నేను నీకు భోజనం పెడతానన్నాడు. இதே ஆளுதான் 15 வருஷத்துக்கு முன்னாடி சொன்னான், ఇదే వ్యక్తి 15 సంవత్సరాల క్రితం చెప్పాడు. ஒக்கு இல்லாத பையில అర్హత లేనటువంటి இங்க వ్యక్తి. வந்துட்டிய முதல்ல తినటానికి మొట్టమొదటి వ్యక్తికి వచ్చి కూర్చున్నాం. அந்த ஆள் பரணிக்கு கையேந்திட்டா, కాబట్టి ఆ వ్యక్తి ఈ రోజున చెయ్యి చాపే పరిస్థితిలో అయ్యాడు. அவர் சொல்றார் 32 வருஷம் ஆச்சு பாஸ்டர், అతడు చెప్తున్నాడు 32 సంవత్సరాలైంది పాస్టర్, இத்தனை சபைகளை கட்ட உதவி செய்தார், ఇన్ని సంఘాలు కట్టడానికి దేవుడు సహాయం இது వరకే என் சர்ச்சில் நான் காணிக்கை பத்தி பேசுறது கிடையாது, ఇప్పటిదాకా నా సంఘములో కానుకను గురించి నేను என் మాట్లాడలేదు. பிள்ளைகளுடைய வாழ்க்கையை கர்த்தர் மாற்றிட்டார், నా పిల్లల జీవితాలను దేవుడు நான் మార్చాడు. அறியாத ஜனங்கள் என்னை வந்து சேவிக்கிறாங்க, ఈ ఎర్రగని ప్రజలు వచ్చి దేవుని ఆరాధిస్తున్నారు. ஆண்டவர் இதுவரைக்கும் என்ன கைவிட்டதில்லை, దేవుడు ఇప్పటి వరకు నా చెయ్యి విడిచింది లేదు, யாருக்கிட்ட என் தேவையை சொன்னது கிடையாது, ఎవరి దగ్గర నా అవసరతలు చెప్పింది లేదు. அன்னையில இருந்து இன்னைக்கு வரைக்கும் நான் தெய்வத்தை மட்டுப்படுத்தினது கிடையாது, ఆ రోజు నుండి ఈ రోజు వరకు నా దేవుని ఏ రోజు నేను తక్కువ చేయలేదు. அத்தனை பேருக்கு மத்தியில சாட்சி சொல்ல కాబట్టి అంతమంది ప్రజల ముందు సాక్ష్యం చెప్పడం இந்த మొదలెట్టాడు. காலை வேளையில நானும் உனக்கு இன்னைக்கு தீர்க்க தரிசனமா பேசுறேன், ఈ పగటి కాల సమయంలో నేను కూడా మీతో ప్రవచనాత్మకంగా మాట్లాడుతున్నాను. நாம சந்திக்கிற எல்லா பிரச்சனை விட நாம் ஆராதிக்கிற ஆண்டவர் பெரியவர், మనం ఎదుర్కొనే ప్రతి సమస్య కంటే మన దేవుడు చాలా గొప్పవాడు. நாம எத்தனை பேர் நமக்கு விரோதமா பேசினாலும் அத்தனை பேருக்கு மத்தியில நம்ம தலையை உயர்த்தக்கூடியவர், మనకు విరోధంగా ఎంతమంది మాట్లాడినను వారి ఎదుట దేవుడు మన తల పైకెత్తువాడు. யோசுவா அந்த ஜனங்களை பார்த்து சொல்றான், உங்களுக்குள்ளே பராக்கிரமம் உண்டு, యెహోషువ ప్రజలు చెప్తున్నాడు, మీలో చాలా గొప్ప బలం ఉన్నది అంటున్నాడు. ஜனம் பெருத்த ஜாதி, మీరు మహా గొప్ప జనమయ్యున్నారు. எதிரியை பார்க்காத, మీరు మీ శత్రువులను చూడొద్దు, இல்லாததை பார்க்காத, లేని దాన్ని చూడొద్దు, நீயே மட்டுப்படுத்தாத, నిన్ను నీవు తక్కువ చేసుకోవద్దు, எழுந்து போ, లేచిపో. காடுகளை திருத்து, కాబట్టి ఆ అడవులను స్వాధీనము உனக்கு చేయి. கொடுத்த வாக்குத்தத்தத்தை கர்த்தர் உன்னை கொண்டே நிறைவேற்றி నీకు முடிப்பார். దేవుడిచ్చిన వాగ్దానమును నీ దేవుడు నీ ద్వారానే నెరవేరుస్తాడు. ஆமென், ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. இந்த பகல் வேளையில ఈ పగటి కాల వేళలో never quench your spirit, కాబట్టి
உன் ஆவியை அணைச்சு போடாத. కాబట్టి మీ యొక్క ఆత్మను ఆర్పకండి, உன் అభిషేகத்தை అணைச்சு మీ போடாத. అభిషేకాన్ని ఆర్పకండి. உலகத்தில் இருக்கிறவனை காட்டிலும் உனக்குள்ளாக எனக்குள்ளாக இருக்கிறவன் பெரியவன். లోకములో ఉన్నవాని కంటే నీలో నాలో ఉన్నవాడు గొప్పవాడై ఉన్నాడు. ఆమేన్. ఆమేన్. நம்மால நம்ம சபை வளரணும். మన ద్వారా మన సంఘం పెరగాలి. நம்மால நம்ம கிராமம் మన ரட்சிக்கப்படணும். ద్వారా మన గ్రామం రక్షించబడాలి. நம்மால நம்ம குடும்பத்துல ஒரு மாற்றம் మన வரணும். ద్వారా మన కుటుంబాలకు మార్పు రావాలి. 10 பேர்ல ஒண்ணா இருக்காத. మనం 10 మందిలో ఒకరిగా ఉండకూడదు. ஏதோ மதவாதியா இருக்காத. ప్రియులారా, లేకపోతే ఒక మతవాదిగా మారొద్దు. கடமைக்காக தெய்வத்தை தேடாத. దేవునిని கடமைக்காக தேவனை தேடாத. ఏదో అవసరతల నిమిత్తం దేవుని వెదకొద్దు. தேவைக்காக ஆண்டவரை தேடாத. అవసరతల కొరకై దేవుని వెదకొద్దు. ஆண்டவரே நம்முடைய தேவையாய் மாறட்டும். దేవుడే నీ యొక్క అవసరతగా మారును గాక. ஆண்டவரே நம்முடைய வாழ்க்கை நங்கூரமா மாறட்டும். దేవుడే మీ యొక్క లంగరుగా మారును గాక. எந்த இடத்துல தோற்று போனமோ, ఏ చోట ఓడిపోయావో, எவன் நம்மளை பார்த்து கை தட்டி சிரிச்சானோ, కాబట్టి ఎవరైతే చప్పట్లు కొట్టి నిన్ను చూసి నవ్వారో, எவன் ஒருத்தன் நம்மளை முன்னாடி விட்டுட்டு பின்னாடி கேவலமா பேசுறானோ, ఎవరో మనల్ని ముందు వెళుతుండగా వెనకాల మన గురించి తక్కువగా మాట్లాడారు, அத்தனை பேருக்கு மத்தியில వారందరి మధ్యలో கர்த்தர் தலையை உயர்த்துவார். దేవుడు మన తల పైకెత్తువాడు. உன் கரம் தாழ்ந்து போகாது. నీ యొక్క స్థితి తగ్గిపోదు. உன் கரம் மேல கொடுக்கிற மாதிரி నీ கர்த்தர் மாற்றுவார். చెయ్యి ఇచ్చే చెయ్యిగా పై చెయ్యిగా ఉంటుంది. ఆమేన్. ఆమేన్. அல்லேலூயா. హల్లెలూయా. அல்லேலூயா. హల్లెలూయా. எதிரியை பார்க்காத. శత్రువుని చూడొద్దు. பிரச்சனைகளை பார்க்காத. సమస్యలు చూడొద్దు. பிரச்சனையை மாற்றக்கூடிய தெய்வத்தை సమస్యలు మార్చే దైవమును చూడు. உம்மாலே நான் ஒரு சேனைக்குள்ளாக பாய்வேன். ఇదిగో మిమ్ములను ఒక సైన్యముగా నేను మారుస్తాను. உம்மாலே நான் ஒரு மதிலை தாண்டுவேன். నీ ద్వారా నేను దుర్గములను దాటుతాను. என் தேவனாலே பராக்கிரமம் செய்வேன். నా దేవుడు పరాక్రమమును చూపువాడు. அல்லேலூயா. హల్లెలూయా. ஏதோ 10ல ஒரு விசுவாசி வந்து உட்கார்ந்துட்டு போக கூடாது. ఏదో ఒక 10 మందిలో ఒక విశ్వాసిలాగా చప్పట్లు కొట్టి వెళ్ళిపోకూడదు. பரலோக நிரப்பப்படணும். నా ద్వారా పరలోకం నింపబడాలి. என்னால ஒரு ஆர்ப்பரிப்பின் சத்தம் எழும்பணும். నా ద్వారా ఒక ఆర్భాట శబ్దం వినబడాలి. பண்ண అద్భుతం నేను நடக்கணும். ప్రార్థన చేస్తే అద్భుతం జరగాలి. ஆராதிக்கும் போது பிசாசு ஓடணும். నేను ఆరాధిస్తుండగా దెయ్యములు పారిపోవాలి. என்னை குறித்த தேவனுடைய திட்டம் நிறைவேறணும். నా ద్వారా దేవుని ప్రణాళిక నెరవేరాలి. ஆமென். ఆమేన్. அல்லேலூயா. హల్లెలూయా. இந்த பழைய பஞ்சாங்கத்தையே பாடிட்டு இருக்க கூடாது. కాబట్టి ఆ పాత పంచాంగం లాగానే మారకూడదు. மாறணும். మారాలి. Where there is changes, there will be a growth. కాబట్టి ఎక్కడైతే మార్పు ఉంటుందో అక్కడ అభివృద్ధి ఉంటుంది. மாற்றங்கள் இல்லாத இடத்துல கர்த்தர் வளர்ச்சியை தரமாட்டார். మార్పు లేని చోట దేవుడు అభివృద్ధిని కలుగ చేయడు. உனக்குள்ளாக இருக்கிற மகா வைராக்கியத்தை தட்டி எழுப்பு. నీలో ఉండిన మహా ఆ యొక్క ఆసక్తిని వైరాగ్యమును తట్టి లేపు. எந்திரிச்சு எதிரிக்கு முன்னாடி போ. కాబట్టి లేచి ఆ శత్రువు ముందుకు వెళ్ళి నిలబడు. கவனிங்க பாப்போம். எகிப்திலிருந்து வெளியே வந்ததிலிருந்து தாவீது காலம் வரைக்கும் இரும்பு ரதங்கள் இஸ்ரவேலர்கிட்ட இல்ல. చూడండి, ఐగుప్తి నుండి వారు దావీదు దాకా మీరు చూస్తే ఇశ్రాయేలీల దగ్గర ఇనుప రథములు లేవు. ஆனா தாவீது ஜெயிச்சானே. కానీ దావీదు జయించాడే. எதிரிகளை மேற்கொண்டார்களே. తన విరోధులను అతడు అధిగమించి జయించాడే. எப்படி ஜெயிச்சாங்க? ఎలా జయించాడు? கர்த்தருடைய பலன், దేవుని బలం, கர்த்தருடைய வார்த்தை, దేవుని మాట, கர்த்தர் மேல வச்ச நம்பிக்கை, దేవుని మీద కలిగిన నమ్మిక. வெளியே போக ஆரம்பித்தார்கள். బయటికి వెళ్ళడం మొదలెట్టారు. வசனம் சொல்லும், వాక్యం చెప్తుంది, தேவனாலே எதிரிகளுக்குள்ளே பயங்கரம் உண்டானது. దేవుని వలన శత్రువులలో వీరి నిమిత్తమై భయము కలిగింది. எதிரிகள் தங்களுக்குள்ளே வெட்டுண்டு மடிந்தார்கள். కాబట్టి శత్రువులైనటువంటి వారు వారిలో వారు పడుచుకొని చచ్చారు. இரைச்சலின் சத்தத்தை கேட்டு எதிரிகள் விட்டு ஓடினார்கள். కాబట్టి అరుపుల శబ్దము విని శత్రువులు పారిపోయారు. வானத்திலிருந்து கர்த்தர் யுத்தம் பண்ணார். ఆకాశము నుండి దేవుడు యుద్ధము చేయడం தேவ మొదలెట్టాడు. தூதர்களை அனுப்ப ஆரம்பித்தார். దేవుడు తన దూతలను లేపటం మొదలెట్టాడు. என்கிட்ட ஒண்ணுமே இல்ல, మా దగ్గర ఏదీ లేదు, ஆனா எல்லாவற்றையும் படைத்த சர்வ வல்லமையில் ஆண்டவர் கூட இருக்கிறார். కానీ అన్నిటిని సృష్టించిన సర్వశక్తి కలిగిన దేవుడు మా యుద్ధ ఉన్నాడు. ஆமென். ఆమేన్. அல்லேலூயா. హల్లెలూయా. எப்ப பார்த்தாலும் எதிரிய பத்தி பேசு. ఎప్పుడు చూసినా నీ విరోధుల గురించి మాట్లాడొద్దు. உன் மேல படிஞ்சிருக்கிற தூசியை தூக்கி உதறி போடு. మీ పైన ఉండిన దుమ్ము దులుపుగా లేవండి. எழுந்து போக ஆரம்பித்து లేచి వెళ్ళడం మొదలెట్టండి. கர்த்தர் நம்மை கொண்ட காரியத்தை దేవుడు మన ద్వారా కార్యములు మార్పులు చేయడం మొదలెడతాడు. ஆமென். ఆమేన్. வேத வசனம் இப்படியாக சொல்கிறது, சிம்சோன் கைகளிலே వేద వాక్యం ఎలా చెప్తుంది, సంసోను చేతిలో ஒன்றுமே ఇల్లాமல் இருந்தோம், ఏమీయు లేకుండా ఉండిన సింగத்தை రెండాக கிழித்து போட்டார். అతడు సింహమును రెండుగా చీల్చి వేశాడు. How it is happened? இது எப்படி ఇది நடந்தது? ఎలా జరిగింది? தேவ ஆவியானவர். దేవుని ఆత్మ, దేవుని బలం. நான் பேசுறது புரியுதா? నేను మాట్లాడేది అర్థమవుతుందా? கைகளில ஒண்ணுமே இல்ல, చేతిలో ఏమీ లేదు, ஆனா సింగத்தை రెండా கிழிச்சு కానీ போட்டார். సింహాన్ని రెండుగా చీల్చాడు. தாவீது கோலியாத்துக்கு முன்னாடி போய் நிக்கறான். దావీదు గొలియాతు ముందు వెళ్ళి నిలబడ్డాడు. கோலியாத்து தாவீதை பார்த்து கேக்குறான், గొలియాతు దావీదును చూసి நான் అడుగుతున్నాడు, என்ன నాయా? నేనేమైనా కుక్కనా? என்ன అడిக்க கொம்பு எடுத்துட்டு வர? కాబట్టి నన్ను కొట్టడానికి వస్తున్నా కర్ర తీసుకొని. தாவீது சொல்றான், இன்றைக்கு கர்த்தர் உன்னை என் கையில ஒப்பு கொடுப்பா. దావీదు చెబుతున్నాడు, దేవుడు ఈ రోజున నిన్ను నా చేతికి ఆయన
అప్పగిస్తున్నాడు. கோலியாத்து கிட்ட ஈட்டி இருந்தது, గొలియాతు దగ్గర ఈటె ఉంది, ராணுவம் இருந்தது. రాணுవం యొక్క రాజపరమైనటువంటి యుద్ధ వస్త్రాలు, పట్టయం இருந்தது, వాళ్ళ దగ్గర ఖడ్గం ఉంది, எல்லாம் இருந்தது. అన్ని ఉన్నాయి. ஆனா தாவீது கிட்ட దావీదు దగ్గర சாதாரண கவன்கல் மட்டும்தான், సాధారణమైనటువంటి ఆ గుండ్రని రాళ్ళే, ஆடு மேய்க்கிற கொம்பு மட்டும்தான். కాబట్టి గొర్రెలు మేపే కర్ర మాత్రమే. கோலியாத்து விழுந்தானே, కానీ గొల్యాతు పడ్డాడే, அவன் பட்டயத்தை எடுத்து அவனை தலையை வெட்டி போட்டான். కాబట్టి అతని ఖడ్గము చేతనే అతని తలను తెగ నరికాడు. அல்லேலூயா, హల్లెలూయా. எந்த இடத்துல எதிரி நமக்கு முன்னாடி நிக்கிறானோ, ఏ చోట శత్రువు మనకు విరోధంగా నిలువబడతాడు, எழுந்து போணும். లేచి వెళ్ళాలి. இங்க உட்கார்ந்துட்டே வசனத்தை பேசிட்டு இருக்கோம். కాబట్టి కూర్చొనే వచనాలు చెప్తుండకూడదు. புரியுதா? అర్థమవుతుందా? எல்லாம் பாட்டு பாடுறது, అందరూ పాట 24 மணி நேரமும் சர்ச்சில் உட்காந்துங்க. 24 గంటలు సంఘంలో என்ன కూర్చోండి. சாதிச்ச? ఏం సాధించావు? ఏమీ లేదు. சோத்திரம் ஆண்டவரே, இதெல்லாம் ஒரு வாழ்க்கையா? ఏమండి ఇదంతా ఒక జీవితమా? புரியுதா? అర్థమవుతుందా? புரிஞ்சுதா இல்லையா? అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? వ్యర్థమవుతుందా? ஏதாவது தலையாட்டுங்க, ఏదో తలకాయ ఓపెన్. நான் எங்க போய் அடிச்சுக்கிறது? కాబట్టి నోరు తెలుసుకుని అలా సొత్తుండకండి. அல்லேலூயா, హల్లెలూయా. மாறணும். మారాలి. என்னால என் புருஷன் மாறணும், నా వల్ల నా భర్త మారాలి, என்னால என் மனைவி மாறணும், నా ద్వారా నా భార్య మారాలి, என்னால என் பிள்ளைங்க నా மாறணும், ద్వారా నా పిల్లలు என்னால మారాలి, என் தெருவு నా மாறணும், ద్వారా నా వీధి మారాలి, என்னால என் கிராமம் నా ద్వారా నా గ్రామం మారాలి. உள்ளாக இருக்கிற அபிஷேகம் பெருசு, నా పైన ఉండిన అభిషేకం గొప్పది, என்னை அழைத்தவர் பெரியவர், నన్ను పిలిచిన వాడు గొప్పవాడు. ஆமென், ఆమేన్. அல்லேலూயா. హల్లెలూయా. அற்பமானவர்கள் தான், అల్పమైన వారమే, ஆச்சரியமான காரியத்தை நடப்பிக்கக்கூடிய கர்த்தர் கூட இருக்கிறார். కానీ ఆశ్చర్యమైన కార్యములు జరిగించేటువంటి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ஆமென். ఆమేన్. தெபோராளை பத்தி பைபிள் சொல்லுது. దెబోరా గురించి బైబిల్ చెప్తుంది. பாருங்க, 12 கோத்திர பிதாக்கள் கிட்ட போய் சொன்னாலாம், 12 గోత్ర నాయకుల దగ్గరికి వెళ్ళి చెప్పింది, ஐயா நீங்க வாங்க, అయ్యా మీరు రండి, நான் வரமாட்டேன். నేను రాను. நீங்க வாங்க, అయ్యా మీరు రండి, நான் வரமாட்டேன். నేను రాను. நீங்க வாங்க, మీరు రండి, நான் வரமாட்டேன். నేను రాను. நீங்க வாங்க. మీరు రండి. 12 கோத்திரம் வரல, 12 గోత్రములో ఎవరు రాలా? செபுலோனு நப்தாலி, இந்த 2 கோத்திரம் மட்டும் தான் கூட இருந்தது. జెబులోను నప్తాలి మాత్రమే తోడుగా ఉన్నారు. பாதி பேர் பிசினஸ் பண்ண போயிட்டான், 10 మంది, మిగిలిన వారందరూ సగం మంది బిజినెస్ చేయడానికి சில వెళ్ళారు. பேர் ஆடு குட்டி போடுமான்னு போயிட்டான், కొంతమంది గొర్రెలు పిల్లలు పెడుతూనే వెళ్ళారు. சில பேர் ஸ்டார் ஹோட்டல்ல தங்க போயிட்டான். కొంతమంది స్టార్ హోటల్లో నివసించడానికి ஆனா వెళ్ళారు. தெபோராள் சொல்றா, కానీ దెబోరా చెప్తుంది, நான் தாயாக எழும்பும் அளவும் నేను తల్లిగా లేచు వరకు கிராமங்களும் பட்டணங்களும் பாழாய் கிடந்தது, గ్రామములు పట్టణములు పాడై ఉన్నాయి. நேர் వழியாய் வருகிறவர்கள் பக்க வழியாய் வந்தார்கள். కాబట్టి తిన్నని మార్గములో వచ్చేవారు చుట్టూ తిరిగి పక్కని మార్గములో గుండా వస్తున్నారు. என்னைக்கு எழும்ப ஆரம்பித்தேனோ, నేను ఏ రోజు లేవటం మొదలెట్టాను, தேவன் எதிரிகளை கையிலே ஒப்புக்கொ, దేవుడు విరోధులను చేతికి అప్పగించాడు. அல்லேலூயா. హల్లెలూయా. இந்த செசேரான்னு ஒருத்த வந்தான், ఈ సెసెరా అనేటువంటి ఒకడు వచ్చాడు. 900 இரும்பு రథం வச்சிருந்தானா, 900 ఇనుప రథములు కలిగిన వాడు. இவன் கிட்ட ஒண்ணுமே இல்ல, ఈయన దగ్గర ఏమీ లేదు. அவன் 900 இரும்பு ரதம். వాళ్ళు 900 ఇనుప రథములు. கர்த்தர் யுத்தம் பண்ண దేవుడు యుద్ధము చేయగా வானத்திலிருந்து மின்னல்களையும் இடியும் கர்த்தர் அனுப்ப, ఆకాశము నుండి మెరుపులు ఉరుముల శబ్దమును పంపగా செசேரா எல்லாத்தையும் விட்டுட்டு ஓடுறா. సెసెరా అన్నిటిని విడిచిపెట్టి పారిపోతున్నాడు. யாகேல்னு ஒரு అమ్మ గుడిసెல இருக்குது, రాహేలును ఒక అమ్మ గుడిసెలో ఉంది. இவன் போய் கேக்குறான், தண்ணி தாகமா இருக்கு, கொஞ்சம் தண்ணியை கொடு. ఇతడు అడుగుతున్నాడు, అయ్యా దాహం అవుతుంది, అమ్మ దాహం అవుతుంది, కొంచెం నీళ్లు ఇవ్వండి అని అడుగుతున్నాడు. அடிக்கிறதுக்கு நிறைய பேர் வாரா, నన్ను కొట్టడానికి చాలా మంది వస్తున్నారు, என்ன வீட்ல ஒளிக்க வச்சிரு, నన్ను ఇంటిలో దాచిపెట్టు. அந்த అమ్మ தண்ணி குடுக்கறேன்னு பாலை கொடுத்துச்சான். కాబట్టి ఆమె నీళ్లు ఇస్తానని పాలు ఇచ్చిందట. உள்ள போய் பெட்ஷீட் போட்டு படுக்க வச்சிருச்சு. లోపలికి వెళితే పండుకోబెట్టి బెడ్షీట్ కప్పింది. ஐயா வந்த டயர்ல தூங்கிட்டாரு. కాబట్టి అయ్యగారు వచ్చిన అలసట మీద నిద్రపోయాడు. இந்த అమ్మా ఈమె గూడార ఆణి எடுத்து, గూడారము యొక్క మేకు తీసుకొని, பெரிய சுத்தி எடுத்து, పెద్ద సుత్తి తీసుకొని, தலைய பார்த்து తలను చూసి ஆணி வச்சு ஒரே அடி, ఆ మేకు పట్టుకొని ఆ సుత్తితో ఒకటే ఒక దెబ్బ. அந்த ஆணி தரையோட இறங்கிடுச்சான். కాబట్టి ఆ మేకు నేల మట్టుకు దిగింది. செத்தாம்ப చచ్చాడు చూడండి. 900 இரும்பு రథం. కాబట్టి 900 ఇనుప రథములు. యాగేల్ గూడారవాసి. కాబట్టి ఆ యొక్క యాగేలు గూడారవాసి. எப்பேற்பட்டவனை கொன்னாப்ப, ఏమండి ఎలాంటి వాడిని చంపిందో చూడండి. நம்மளும் தான் இருக்கிறோம். మనము ఉన్నాం చూడండి. స్తోత్రం ఆండవరే, స్తోత్రం దేవా. அல்லேலூயா. மேல படிக்கிற தூசியே போக மாட்டேங்குது. కాబట్టి పైన పడి ఉన్న దుమ్ము ధూళే పోవటం లేదు. உங்களை தூக்கத்தை விட்டு எழுப்புறதே எங்க பாடு நாய் பாடாகுது. కాబట్టి మీకు పట్టిన నిద్ర మగతను పోగొట్టడం మా పని మామూలుగా లేదు. ఒక్క చాకిరిలాగా ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. அந்த అమ్మ பாருங்க கூடார ஆணி வச்சு கொண்டு போட்டா. చూడండి ఆమె గుడారముకు నాటే ఆ యొక్క మేకు తీసుకొని చంపేసేసింది. బారాకు దెబోరా ఎல்லாம் వరాన్. కాబట్టి బారాకు దెబోరా వస్తున్నారు. కూపిட்டு சொல்றா, இங்க வா. పిలిచి చెప్తుంది, நீ தேடின
இருக்கிறான் பாரு, எங்க இருக்கிறான்? ఇదిగో అతడు ఎక్కడున్నాడు చూడు. பெட்ஷீட்டை திறந்தா బెడ్షీట్ తీస్తే ரத்த வெள்ளத்துல ఇదిగో రక్తము యొక్క ஒரு సాధారణ సహోదరునుடைய కాలడిల ఇదిగో మడుగులో సాధారణమైన సహోదరి యొక్క కాళ్ళ దగ్గర செத்தவனா இருக்க ஆரம்பித்தான். సచ్చినవానిగా కనబడుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. உன்னை தெரிஞ்சிக்க, உன்னை நீயே மட்டுப்படுத்தாத. ఒకటి తెలుసుకో, నిన్ను నీవు తక్కువ చేసుకోవద్దు. சில பேர் எங்க போனாலும் தூங்குறது. కొంతమంది ఎక్కడికి పోయినా నిద్రపోవటం. చర్చికి పోనాலும் తూంగறது. చర్చికి పోయినా నిద్రపోవటమే, పనికి వెళ్ళినా నిద్రపోవటం, తినడానికి వెళ్ళినా నిద్రపోవటం. என்னதான் பொழப்போ எனக்கு தெரியும். ఏమండి ఏం బతుకో ఆ బతుకు నాకు తెలియదు. స్తోత్రం ఆండవరే. స్తోత్రం దేవా. நாங்க இவ்ளோ நாய் கத்து கத்துறமே, మేము ఇంతగా కుక్కలాగా అరుస్తున్నామే, எப்படி தூக்கம் வருது? ఎలా నిద్ర వస్తుంది? உங்கெல்லாம் என்னத்தை செய்ய சோத்திரம். ఏమండి మిమ్మల్ని ఏం చేయాలంటారు? హల్లెలూయా. 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 మారணும். சொல் మారணும். మారాలి. చెప్పండి మారాలి. మారணும். మేము మారాలి. எதிரியை பார்த்து பயப்படாத. కాబట్టి విరోధిని చూసి భయపడొద్దు. எதிரியை நம்ம கால்ல கீழ கர்த்தர் கொண்டு வருவா. విరోధిని మన పాదముల ఎదుకు దేవుడు తీసుకొస్తాడు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సాత్రాక్ మేషాక్ ఆబేద్నేగో பார்த்து நேபுகாத்நேச்சர் கேக்குறான். షడ్రక్ మేషక్ అబేద్నెగోలను చూసి నెబుకద్నెజర్ అడుగుతున్నాడు. நேபுகாத்நேச்சர் வந்து ஒரு பெரிய வல்லரசு நாட்டினுடைய ராஜா. నెబుకద్నెజర్ గొప్ప రాజ్యము యొక్క చక్రవర్తి. బైబిలే அவனை பத்தி சொல்லுது, அவன் காலம் பொற்காலமா இருந்தது. బైబిలే చెప్తుంది అతని కాలము ప్రత్యేకమైన కాలం. அவன் எந்த பட்டணத்துக்கு விரோதமா தேசத்துக்கு விரோதமா போனானோ எல்லாத்தையும் ஜெயித்தான். కాబట్టి అతను ఏ పట్టణానికి ఏ దేశానికి విరోధంగా దండెత్తినప్పటికీ అతని జయం అవుతుంది. మొత్త పేరు கொண்டு வந்து தன் தேசத்துல வச்சா. కాబట్టి అందరిని తీసుకొని వచ్చి తన దేశంలో పెట్టుకున్నాడు. ஒரு பெரிய பொற்சிலையை நிறுத்திட்டு ఒక గొప్ప శిలను నిలబెట్టి எல்லாரையும் பார்த்து சொல்றான், అందరిని చూసి చెప్తున్నాడు, எல்லாரும் இந்த சிலையை வணங்கணும். అందరూ మీరు ఆ శిలను మొక్కాలి. வணங்காம పోనా కాబట్టి మొక్కకపోతే எரியிற நெருப்பு சூளையில கொண்டு போய் போட்டுருவாங்க. అదిగో మండుచుండిన అగ్ని గుండములో పడవేస్తారు. இசைக்கருவியை வாசிக்க. కాబట్టి అందరూ వాయిద్యాలు వాయిస్తుండగా అతని పేరు அந்த சிலைக்கு முன்னாடி விழுந்துட்டான். అందరూ వచ్చి ఆ యొక్క శిల దగ్గర సాగిలపడుతున్నారు. సాత్రాక్ మేషాక్ ఆబేద్నేగో மட்டும் விழல. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు మాత్రం సాగిలపడలేదు. சொல்றான், எத்தனை பேர் விழுந்துட்டாங்க? எபிரேய అడిமைகள் மட்டும் விழலங்கறான். ఒకడు వచ్చి చెప్తున్నాడు, అయ్యా వీళ్ళందరూ నమస్కరిస్తున్నారు కానీ ఎబ్రీ బానిసలు మాత్రం ఏ మాత్రం నమస్కరించడం లేదని చెప్పాడు. நேபுகாத்நேச்சர் கூப்பிடுறான். నెబుకద్నెజర్ పిలుస్తున్నాడు, இவர் உனக்கு செகண்ட் சான்ஸ் தரேன். ఇదిగో మీకు ఒక సెకండ్ అవకాశం ఇస్తున్నా. திரும்ப இசைக்கருவி வாசிக்கப்படும். కాబట్టి మరలా వాయిద్యాలు మోగుతాయి. விழுந்து பணிஞ்சுக்கணும். ఇదిగో మీరు సాగిలపడి నమస్కరించాలి. பணியாம போன ఒకవేళ నమస్కరించకపోతే எரியிற நெருப்பு சூளையில உன்னை தூக்கி మండు చుండిన అగ్ని గుండములో పడవేస్తానంటున్నాడు. அந்த மூணு பேர் சொன்னான் பேர், அது వార్తే. ఆ ముగ్గురు చెప్పారు చూడండి, అదండి సవాలుతో కూడిన మాట. హల్లెలూయా. హల్లెలూయా. இன்னைக்கு இருக்கிற பைபிள் அவங்கிட்ட அன்னைக்கு இல்ல. ఈ రోజున మన చేతిలో ఉన్న బైబిల్ వారికి లేదు. విధవిధమైన ప్రసంగియార పాకల. విధవిధమైన ప్రసంగికులను వారు చూడలేదు. எழுப்புதல் கூட்டத்துக்கு போல. జీవ కూడికలకు వెళ్ళలేదు. కన్వెన్షన్ కూட்டத்துக்கு போல. కన్వెన్షన్ కూడికలకు వెళ్ళలేదు. அவருக்கு என்ன தெரியுமோ వారికి ఏమి తెలుసో అతల తమ வாழ்க்கையை కట్టి எழுப்பினார். కాబట్టి దానిపైన వారి జీవితాన్ని కట్టి నిలువబెట్టారు. ఆమేన్. ఆమేన్. அந்த వల్లరసు రాజాவை பார்த்து இந்த மூணு பேர் சொல்றான். కాబట్టి ఆ పరాక్రమం కలిగిన రాజును చూసి చెప్తున్నారు. எல்லாம் கவனிங்க பாப்போம். అందరూ గమనించండి. நேபுகாத்நேச்சர் పేరు மாத்திட்டான். ఈ నెబుకద్నెజర్ పేరు మార్చాడు, ஆள மாத்திட்டான், వ్యక్తులు మార్చాడు, சாப்பாடு மாத்திட்டான், భోజనం మార్చాడు, எல்லாத்தையும் மாத்திட்டான். అన్ని మార్చాడు. ஆனா அவனுக்குள்ளாக இருக்கிற தெய்வத்தை மட்டும் மாத்த முடியல. వారి లోపల ఉండిన దేవుణ్ణి మాత్రం వారు మార్చలేకపోయారు. ஆமென். ఆమేన్. சாத்ராக் மேஷாக் சொல்றாங்க, நாங்கள் ஆராதிக்கிற எங்கள் தேவன் எங்களை தப்புவிப்பார். షడ్రక్ మేషక్ అబేద్నెగోలు చెప్తున్నాడు, ఇదిగో మేము ఆరాధించుచున్న దేవుడు మమ్మల్ని తప్పించినా, அவர் தப்புவித்தாலும் சரி தப்புவிக்காமல் போனாலும் ఆయన சரி, తప్పించినా పర్వాలేదు, తప్పించకపోయినను நீ పర్వాలేదు, நிறுத்தின பொற்சிலையை நாங்கள் வணங்க மாட்டோம் என்பது உமக்கு தெரிந்திருக்க கடவுள். నీవు నిలువబెట్టినటువంటి ఈ శిలకు మేము నమస్కరించమని మీకు తెలియాలి అని అంటున్నారు. என்ன అర్థం? అర్థం ఏమిటి? நீ ஒரு சான்ஸ் தந்தாலும் 9000 சான்ஸ் தந்தாலும், మీరు ఒక్క అవకాశం ఇచ్చిను 90,000 అవకాశాలు ఇచ్చినను సరే, ஏன் வணக்கத்திற்கும் வழிபாட்டுக்கும் உரியவர் ஒருவர் இருக்கிறார். మా నమస్కారానికి మీ ఆరాధనకు అర్హుడైన వాడు ఒక ఆయన ఉన్నాడు. நான் அவருக்கு செலுத்த வேண்டிய துதியும் கனத்தையும் மகிமையும் வேற ஒருவனுக்கு தரமாட்டேன். మేము ఆయనకి చెందవలసిన మహిమ ఘనత స్తుతి వేరే ఎవరికి చెందినట్లు చేయం. ஆமென். ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. இப்ப நான் மட்டும் நேபுகாத்நேச்சர் சாத்ராக் மேஷாக் ஆபேத்நேகோ இருந்தேன்னா, ఉదాహరణకి నేను మాత్రం షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అయితే எல்லாருக்கும் முன்னாடி பேசிட்டேன். అందరి ముందు మాట్లాడా. அவன் நெருப்பை 7 மடங்கு பெருசா மாத்தி, అతడు అగ్నిని 7 రెట్లుగా ఎక్కువ చేశాడు. நானும்
நான் பயங்கரமா ஜெபம் பண்ணிருப்பேன். నేనైతే భయంకరంగా ప్రార్థన చేసేవాడిని. அப்படியே அந்நிய பாஷை பேசத்தான் குதிக்கிறது ஆடுறது. అలాగ అన్ని భాషలు మాట్లాడి ఎగిరి గంతులేసి రచరచ చేసేవాడిని. நான் சொல்லிப்பேன் இயேசுவே வரான் 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 அவன் கட்டும் போதே செத்துணுமா. కాబట్టి యేసయ్యా నువ్వు రా 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 అని చెప్పేసి వాడికి వెంటనే సావు రావాలి అని ప్రార్థన చేసేవాడు. என்ன தொடும் போதே அவன் செத்துணுமா. అయ్యా నన్ను ముడుతుండగా నాడు సావాలి. நீங்களா இந்த மாதிரி ஜெபம் பண்ணாத மாதிரி என்னை பாத்தீங்க. ఏమండి మీరందరూ కూడా ఇలా ప్రార్థన చేయనట్టు చూస్తున్నారు చూడండి. உங்க வித்தை எல்லாம் எங்களுக்கு தெரியும். కాబట్టి మీరు ఉపయోగించే విద్యలన్నీ మాకు తెలుసు. தொடக்கூடாது தொடக்கூடாது வந்து கட்டி వాడు ముట్టకూడదు మన అయితే ప్రార్థన வந்து கட்டிட்டான். వాడు వచ్చి కట్టాడు. అయ్యో తూక పోறான் అయ్యో సాళ్ళు పెట్టి కట్టారు, ఇదిగో ఇక లేపబోతున్నారు అంటే అప్పుడే చచ్చాం. తూకిటాన్. ఏమండి లేపారు వాళ్ళని. అయ్యో పోగ పోறான் పోయిட்டான். వెళ్ళబోతున్నారు తీసుకెళ్తున్నారు. తీర్మానం பண்ணிட்டான் ఇని ఆండవర్ కాపాత మాటార్. కాబట్టి తీర్మానం చేశారు, ఇక దేవుడు కాపాడరు. అவ்வளவுதான். எல்லா ஜனமும் பார்த்துட்டு இருக்கறாங்க. కాబట్టి ప్రజలందరూ చూస్తున్నారు. இந்த பக்கம் படிக்கட்டு இருக்கும், ఇటు పక్క మెట్లు ఉంటాయి, இந்த பக்கம் எல்லாம் ஓபனா இருக்கும், ఇటు పక్క అంతా ఓపెనింగ్ ఉంటుంది. மேல கொண்டு போய் ఇలా పైకి తీసుకొచ్చి எல்லாம் பார்க்கற மாதிரி கீழே தள்ளணும். అందరూ చూసేటట్టుగా కింద అగ్నిగుండంలో పడేయాలి. மேல தூக்கிட்டு போయిட்டான். ఇక పైకి తీసుకెళ్లారు. இந்த లాస్ట్ படிக்கட்டு போனாం, ఆ చివరి మెట్టుకెళ్లారు చూడండి. தூக்கணவன் செத்துட்டான். కాబట్టి అక్కడికి మోసుకొని వెళ్ళినటువంటి వారు సచ్చారు. நம்மால அங்கிருந்து கீழே உருண்டிட்டு வந்திருப்போம். కానీ మనోళ్ళు అక్కడి నుంచి డొల్లాడుకుంటూ వచ్చుంటారు. திரும்ப மேல கொண்டு போனா మరలా తిరిగి పైకి తీసుకొచ్చారు. గమనించ పాపం. అందరూ గమనించండి. ఇవన కట్టి తూకడవన్ కరిగి పోయి సెత్తుటా. వీరిని కాళ్ళు చేతులు కట్టేసి మోసుకొని వెళ్ళిన వారు కరిగి సచ్చారు. ఆనా నే సాత్రక్ మేషక్ అబెద్నెగో కొన్ను నడకల. కానీ షడ్రక్ మేషక్ అబెద్నెగోలకి ఏమీ జరగల. ఎప్పుడో కొండు పోయి కీల తల్లి మరలా ఎలాగో తీసుకుపోయి లోపల పడేశారు. ఉள்ள ఇంకెందు ఉకందు నెబుకద్నెజర్ పాకరా. కానీ లోపల ఉండి నెబుకద్నెజర్ చూస్తున్నాడు. కళ్ళ తడవి పాకరా. కళ్ళు నలుపుకొని చూస్తున్నాడు. పోటది 3 వేసింది లోపల ముగ్గురిని. 4 పేరే తెలియదు, కానీ నలుగురు తిరుగుతున్నారు. పక్కన కను కూట్టు కేకరా. ఏయ్ పోటది ఎత్తన పేరే. పక్కనున్న వాళ్ళని పిలిచి అడుగుతున్నాడు, లోపల వేసింది ఎంత మందిని? 3 4 ముగ్గురా నలుగురా? నా 3 దాన పోటో మనం 3 కదా. எனக்கு 4 தெரியுது, உனக்கு எப்படி? నాకు నలుగురు తెలుస్తున్నారు, నీకెలా తెలుస్తున్నారు? சொல்லிருப்பா எனக்கு 4 தான் தெரியும். అతడు చెప్పుంటాడు. పక్కన కూట్టు కేటర్ అయ్యా మాకును నలుగురు తెలుస్తున్నారు ఎత్తన పేరే పోటో. ఎంత మందిని పడేసి 4 தெரியுது, నలుగురు కనబడుతున్నారు. எல்லாம் కలంగి పోయిరుపా. అందరూ అల్లాడిపోయి ఉంటారు. அப்பதான் பைபிள் தெரிஞ்ச ஒருத்தன் வந்து சொல்றான். అప్పుడే వాక్యం తెలిసిన ఒక ఆయన చెప్తున్నాడు, 4வது சாயல், 4వ రూపం, அவர்கள் ஆராதிக்கிற தேவகுமாரனுடைய சாயல், వారు ఆరాధించుచున్న దేవుని స్వరూపం అది. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. ఇత్తైన నేనము నెబుకద్నెజర్ ఆల విట్టు అనుపునా. కాబట్టి ఇంతసేపు మనుషులను పంపించాడు ఇప్పుడు నెబుకద్నెజర్ ఎందిచ్చి సూళైకి మున్నడి. ఇప్పుడు నెబుకద్నెజరే లేచి అగ్నిగుండం దగ్గరికి వస్తున్నాడు. అందుకుపురాన్ సాత్రాక్ మేషాక్ అబేద్నెగో என்பவர்களே వచ్చి పిలుస్తున్నాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అనబడిన వారులారా வெளியே வாங்க அப்படிங்கறான். మీరు బయటికి రండి అంటున్నాడు. ஒன்ன தெரிஞ்சுக்க, ఒకటి తెలుసుకోండి, நாம ஆண்டவருக்காக ஒரு அடி எடுத்து வச்சா, మనం దేవుని కొరకు ఒక అడుగు వేస్తే கர்த்தர் நமக்காக 9000 అడి எடுத்து దేవుడు మన కొరకు 9000 అడుగులైన వేస్తాడు. ఆమేన్ ఆమేన్. నామ ఆండవరుకాగ ఎడుంబనా, మనం దేవుని కొరకు లేస్తే కర్త నమకాగ సేన ఎడుపు, దేవుడు మన కొరకు సైన్యమును లేపుతాడు. నామ ఆండవరుకాగ వైరాగ్యమాని, మన దేవుని కొరకు ఆసక్తితో వైరాగ్యంతో లేస్తే ఎరిగిర అగ్ని సూలయానాలో, కాబట్టి మండుచున్న అగ్ని జ్వాలలైనను, గర్జిக்கிற సింగమానాలో, గర్జించే సింహమైనను, అడిమైపడుతుகிற சிறையிருப்பானா, బానిసగా చేసే చెరైనను తప్పికిற కర్తర్ ఉయిరోడు இருக்கிறார். తప్పించే దేవుడు సజీవుడై ఉన్నాడు. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. 10 పేర్ల ఒరుతరా నామ இருக்க కూடாదు. 10 మందిలో ఒకరిగా మనం ఉండకూడదు. we must be a unique in his presence. మనం ఒక ప్రత్యేకమైన వారిగా దేవుని ప్రసన్నతలో ఉండాలి. హల్లెలూయా హల్లెలూయా. వైరాగ్యం நம்ம மேல இறங்கணும். అట్టి ఆసక్తి వైరాగ్యం మనలోనికి దిగాలి. ஒரு అభిషేకం நம்ம மேல இறங்கணும். అభిషేకం మన మీదకు దిగాలి. தேவ மகிமை நம்ம மேல இறங்கணும். దేవుని మహిమ మనపైకి దిగాలి. ஆண்டவருக்காக ஏதாகிலும் ஒண்ணு சாதிக்கணும். దేవుని కొరకు ఏదో ఒకటి సాధించాలి. ஆமென் ఆమేన్. ஏதோ வந்தம் போனோம் உட்கார்ந்த தரையை தேய்ச்சும் பாய உடைச்சும் சர்ச்சை உடைச்சும் பாத்துக்கு விரோதமா பேசணும் இதெல்லாம் இருக்க. కాబట్టి ఏదో వచ్చాము కూర్చున్నాము, కాబట్టి సాపలు అరగొట్టాము, పాస్టర్ గారికి విరోధంగా మాట్లాడాము, నలుగురు 4 ముచ్చట్లు మాట్లాడుకున్నా వెళ్ళిపోయా అన్నట్టు ఉండకూడదు. இதெல்லாம் ஒரு வாழ்க்கையா? ఇదంతా ఒక జీవితమా? ரட்சிப்புக்கு அழகு கிடையாது. ఏమన్నా ఇది రక్షణకు అందం కాదు. அழைத்த அழைப்புக்கு அழகு கிடையாது. పిలిచిన పిలుపుకి ఇది అలంకారం కాదు. மேல படிஞ்ச தூசியை உதறுவோம். కాబట్టి పైన పడిన దుమ్ముని ధూళిని దులుపుకుందాం. கர்த்தர் நமக்காக காரியத்தை மாற்றக்கூடிய దేవుడు మన కొరకు కార్యములు మార్చేవాడై ఉన్నాడు. ఆమేన్. ఆమేన్ హల్లెలూయా.
హల్లెలూయా. హల్లెలూయా. நம்ம மேல படிஞ்சிருக்கிற தூசியை உதறணும். మన మీద పడిన దుమ్మును ధూళిని దులుపుకోండి. நான் என்ன சொல்றேன்? నేనేం చెప్తున్నాను? 5 నిమిషం జపం பண்ணாலும் 5 నిమిషాలు ప్రార్థన చేసి అది అర్థముள்ள జపం. అది అర్థవంతమైన ప్రార్థన అయి ఉండాలి. 6 మణి நேரம் అర్థం ఇల్లామ ఇருக்கு. 6 గంటల సమయము అర్థము లేకుండా ప్రార్థన చేస్తే ఏం ప్రయోజనం? ఏమి జీవితం అండి? కొంతమందిని చూసారా? எல்லாத்தையும் திங்கிறது. అన్ని తింటారు. చపాతి, పొరోటా, చికెన్, మటన్, ఫిష్, చేపలు, బోన్లెస్, అది ఇది బిర్యానీ మొత్తం లేయర్ అడికిட்டு కాబట్టి లేయర్లుగా బాగా అణిచి కుదిలించి పోగామ మేలయం పోగామ ఏమండి కిందకి పోక పైకి పోక వైరు తా పెరుసు సాచిగిన ఏమండి పొట్టంతా ఇంత చేసుకుని ఏప్ప విట్టుగిన కాబట్టి బాగా తేపుకుంటా எல்லாம் ஒரு பொழப்பா. ఏమండి ఇది ఒక జీవితమా? சில பேர் எல்லா கூட்டத்துக்கும் போறது. కాబట్టి చాలా మంది అన్ని కూడికలకు వెళ్తారు. எல்லா மெசேஜும் கேக்குறது. అన్ని ప్రసంగాలు వింటారు. என்ன మారన? ఏం మారావు? ఆహా ఇతా పరి వైత వచ్చిటారు. ఇంత పెద్ద పొట్ట వేసుకొని తిరుగుతా ఉంటారు అంట. ஒரு மாதிரி பேட் ஸ்மெல் வரல? చెండాల వాసన రాలా? அந்த மாதிரில இருக்க கூடாது. అలా ఉండకూడదు. நான் என் தனிப்பட்ட கருத்து தான். నా యొక్క వ్యక్తిగతమైన అభిప్రాయం ఇది. ஒரு டீ குடிச்சாலும் జీర్ణமாகும். ఒక టీ తాగినా సరే అది జీర్ణం అవ్వాలి. ஒரு பிரசங்கம் கேட்டாலும் அந்த பிரசங்கம் என் வாழ்க்கையை மாத்தணும். ఒక ప్రసంగం విన్నా ఆ ప్రసంగం నా జీవితాన్ని మార్చాలి. 5 నిమిషం జపం பண்ணால அது అర్థముள்ளదా? 5 నిమిషాలు ప్రార్థన చేసినా అది అర్థవంతమైన ప్రార్థన అయి ఉండాలి. ఆరాధన కర్త సుగంధ వాసనయ ముఖరం. ఆరాధించే ఆరాధన సుగంధ వాసనగా దేవుని సన్నిధానానికి చేరాలి. வெளியே வந்தா எனக்காக పరలోకం ఏదో ఒకటి చేయను. కాబట్టి నేను గర్జించి బయటికి వస్తే పరలోకం నా నిమిత్తమై ఏదో ఒకటి చేయాలి. ఆమేన్. నా 4 పేరు కిட்ட పోయి సాక్షి சொல்லும்போது జనంగ రక్షించబడను. నేను నలుగురు దగ్గరికి వెళ్ళి నా వ్యక్తిగత సాక్ష్యాన్ని పంచుకున్నప్పుడు నలుగురైనా ప్రజలు దేవుని ఎదుగు రావాలి. ఏதாவது ஒண்ணு ఎన్నాల நடக்கணும். ఏదో ఒకటి నా ద్వారా జరగాలి. అప్పదాన రక్షించబట్టதுக்கு అழகு. అప్పుడే నేను రక్షించబడిన దానికి అలంకారం అర్థం. అప్పదాన అழைத்தவனுடைய నోக்கம் నెరవేరు. అప్పుడే దేవుడు నన్ను పిలిచిన ఉద్దేశం యొక్క నెరవేర్పు జరుగుతది. నీ జనం పెరుత జాతి. ఇదిగో మీరు జనము బహు బలమైన జనం. ఉన్నాల எல்லாவற்றையும் செய்ய முடியும். మీరు అన్నిటిని చేయగలరు. ఆయుధం வைக்கிறவன பார்க்காத. ఆయుధములు కలిగిన వారిని చూడొద్దు. శత్రువును చూడొద్దు. బలహీనత పెరుసా పేస. బలహీనతను గొప్పగా మాట్లాడొద్దు. எனக்குள்ளாக இருக்கிறவர் பெரியவர். నా లోపల ఉండిన వాడు గొప్పవాడు. ఆమేన్. ఆమేన్. சிறைச்சாலை நம்மை அடக்கி வைக்க முடியாது. చెరసాల మనల్ని బంధించి ఉంచలేదు. సింగగబి நம்மை ముడక முடியாது. సింహాల బోను మనలను లయము కానివ్వదు. ఎరిగిన అగ్ని సూలై நம்மை అడக்க முடியாது. మండుచుండినటువంటి అగ్ని జ్వాలలు మనల్ని కాల్చజాలవు. భూమిలో இருக்கிற எல்லா దేవர்களை விட நாம் ఆరాధిக்கிற ఆండவர் సర్వవల్లభ. భూమి మీద ఉండిన సకల దైవములను పిలువబడుతున్నటువంటి వాటన్నిటికంటే మనం ఆరాధించుచున్న దేవుడు జీవము కలిగిన మహా గొప్ప దేవుడై ఉన్నాడు. அவருக்கு முன்னாடி வானோர் பூதலத்தோர் பூதலத்திற்கு கீழானோர் எல்லாருடைய முழங்காலும் முட்டங்க. ఆయన ముందు ఆకాశము భూమి భూమి కింద ఉండిన సమస్తమును ఆయన ముందు మోకరిల్లుతాయి. அப்பேற்பட்ட ఆండవரை ఆరాధిస్తాం. అలాంటి దేవుని మనం ఆరాధిస్తున్నాం. ఆమేన్. நம்மை கொண்டு நம்ம கிராமத்தை மாற்றுவார். మన ద్వారా దేవుడు మన గ్రామాన్ని మారుస్తాడు. நம்மை கொண்டு நம்ம సభயை మాற்றுవార్. మన ద్వారా మన సంఘాన్ని మారుస్తాడు. நம்மை கொண்டு நம்ம పట్టణத்தை మాற்றுవార్. మన ద్వారా మన పట్టణాన్ని దేవుడు మారుస్తాడు. நம்மை கொண்டு தேசத்தின் தலையெழுத்தை மாற்றுவார். మన ద్వారా మన దేశపు తలరాతను మారుస్తాడు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అన్నకి యోసువా జనగల பார்த்து சொன்னது போல இன்னைக்கு கர்த்தர் நம்மை பார்த்து சொல்றார். ఆ రోజున యెహోషువ జనులను చూసి చెప్పినట్లుగా దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుతున్నాడు. నీ జనం పెరుత జాతి. నీవు జనం సంఖ్యలో గొప్ప జనం. உங்களுக்குள்ளே பராக்கிரமம் உண்டு. మీలో మహా బలమున్నది. நீங்கள் புறப்பட்டு போய் காட்டை திருத்துங்கள். మీరు బయలుదేరి వెళ్ళి అడవిని సాగు చేయండి. தேசம் உங்கள் வசமாய் దేశము మీ వశమవుతుంది. ఆమేన్. ఆమేన్. నా పేసందు పురించిదా? నేను మాట్లాడేది అర్థమవుతుందా? హల్లెలూయా. హల్లెలూయా. ఎల్లాం గమనించండి. யாருக்குமே ஆண்டவர் வெற்றியுள்ள வாழ்க்கையை தர மாட்டார். కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి. దేవుడు ఎవరికి విజయవంతమైన జీవితాన్ని ఇవ్వడు. வெற்றி உள்ள வாழ்க்கையை ஆண்டவர் யாருக்கும் தர மாட்டார். విజయవంతమైన జీవితాన్ని ఎవరికి ఇవ్వడు దేవుడు. எந்த ஒரு மனுஷி வெற்றி உள்ள வாழ்க்கைக்கு நேராக ప్రయాణపడறாங்களோ அவங்களுக்கு தான் ఏ స్త్రీ ఏ పురుషుడైతే విజయవంతమైనటువంటి జీవితపు దిశగా ప్రయాణం అవుతారో వారికి దేవుడు ఇస్తాడు. ఆమేన్. ఆమేన్. ఆబ్రహాం ఊర్ ఎన్గిற కల్దీయుடைய దేశத்தை விட்டு வெளியே வந்தான். అబ్రహాము ఊరు అనే కల్దీయుల దేశం నుండి బయటికి వచ్చాడు. 13వ అధికారం சொல்லுது ఆదియాగమం. 13వ అధ్యాయం ఆదికాండం చెప్తా ఉంది. ఆస్తి భూమి తాంగ అతని ఆస్తి భూమి పట్ట జాలనంతగా అతడు ఆశీర్వదించబడినట్లుగా చూస్తున్నాడు. నామ இருக்கிற అడిమేదనத்தை விட்டு வெளியே వర. కాబట్టి మనం ఉండినటువంటి స్థలము నుండి మనము లేచి బయటికి రావాలి. ఆండవర్ కేள்வி கேட்கக்கூடாது. దేవుణ్ణి ప్రశ్నించకూడదు. ఆబ్రహాం நம்மளா இருந்தா என்ன நினைச்சிருப்போம்? ఇప్పుడు అబ్రహాము మనమే అయితే గనక ఏమని అనుకునేవాళ్ళం? ఎక్కడికి వెళ్తాం? எப்படி ఆరాధిப்பேன்? ఎలా ఆరాధిస్తాం? ఎవరిని అడుగుతాం? ఎవరు ఎలా వైఫ్కి బదులు சொல்லுவேன்? ఎలా భార్యకి జవాబు చెప్పాలి? ఇవ్వలவும் கேட்டிருப்போம். ఇన్ని అడిగేవాళ్ళం. మన
ஆபிரகாம் பாருங்க, కానీ అబ్రాహాము చూడండి ஒண்ணுமே கேட்கலையே. ఏది అడగల. எங்க போறான்? ఎక్కడికి వెళ్తున్నాడు தெரியாது. తెలియదు. போய் என்ன பண்ண போறான்? పోయి ఏం చేయబోతున్నాడు తెలియదు. எப்படி சாப்பிட போறான்? ఏం తినబోతున్నాడు తెలియదు. அழைத்தவர் உண்மையில் పిలిచిన వాడు నమ్మదగిన వాడు, சொன்னதை நிறைவேற்றுவார். చెప్పినది నెరవేరుస్తాడు. வாக்குத்தத்தத்தை நம்பி பிரயாணம். వాగ్దానాన్ని నమ్మి ప్రయాణం మొదలెట్టాడు. ஆமென். ఆమేన్. அல்லேலூயா. హల్లెలూయా. வெற்றியுள்ள வாழ்க்கைக்கு நேரா நான் அடி எடுத்து வச்சாதான் கர்த்தர் வெற்றியுள்ள வாழ்க்கை. విజయవంతమైనటువంటి మార్గము దిశగా మన అడుగు వేస్తే దేవుడు మనల్ని విజయ పదమున నడిపిస్తాడు. அல்லேலூயா. హల్లెలూయా. சூம்பின கையுடைய ஒருத்தனை பார்த்து சொல்றாரு, உன் கையை நீட்டுங்கறார். ఊచ చేయగలిగినటువంటి వాడిని చూసి అంటున్నాడు, నీ చెయ్యి చాపు అని అంటున్నాడు ఆయన. ஏற்கனவே அவன் கை சூம்பி போனது. ముందుగానే ఆయన చెయ్యి, అతడు చెయ్యి ఊచ చెయ్యండి. நம்ம பக்கத்துல இருந்தா என்ன சொல்லிருப்போம்? మనం పక్కనున్న వాళ్ళం ఏమని அவர் చెప్పాలి? அறிவில்லாம பேசுறாரு. ఏంటని తెలివి తక్కువ அவன் మాట్లాడుతున్నాడు. எப்படி கையை நீட்டுவான்? అతడు ఎలా చెయ్యి చాపుతాడు? చెయ్యి ఎండిపోయిందిగా. உன் புத்தியை என் புத்தியை தேவனோடு சேர்க்க கூடாது. నీ బుద్ధిని నా బుద్ధిని దేవుని బుద్ధితో పోల్చకూడదు. சூம்பி போனதுதான். కాబట్టి ఎండిపోయిందే. படைத்தவருக்கு தெரியும். సృష్టించిన వానికి తెలుసు. உன் கையை நீட்ட ஆரம்பித்து నీ చెయ్యి చాపన ఆరంభించు చూడు. காரியம் மாறுதலாய் కార్యము మార్పును నీవు చూస్తావు. ஆமென். ఆమేన్. கட்டப்பட்டிருக்கிற லாசருவினுடைய கல்லறைக்கு முன்னாடி நின்னு சொல்றார், కట్టబడినటువంటి లాజరు సమాధి ముందు నిలువబడి చెప్తున్నాడు, லாசருவே లాజరు வெளியே வா. బయటికి రా. கல்ல புரட்டி நம்ம போடணும். ఆ రాయి తొలగించి మనం చేయాలనుకుంటాం. லாசருவே அவர் வெளியே வர வைப்பார். లాజరు బయటికి రమ్మని చెప్తున్నాం. மார்த்தாள் மரியாள் மாதிரியே பேசிட்டு இருக்கு. మార్తా మరి లాగానే మనం మాట్లాడుతుంటాం. நாரி போயிடுச்சு, நாரி போயிடுச்சு, நாரி போயிடுச்சு, நாரி போயிடுச்சு. వాసన కొట్టిద్ది, కంపు కొట్టిద్ది అయ్యా అని చెప్పేసి వాళ్ళు మాట్లాడారు, మనం మాట్లాడుతుంటాం. நாரி போயிடுச்சுன்னு தெரியும். కంపు కొట్టిద్ది అని తెలుసు. நாற்றத்தை வாசனையாய் வீசத்தான் இயேசு வந்திருக்கிறார். కాబట్టి ఇదిగో ఆ కంపుని సువాసనగా మార్చుట కొరకే యేసయ్య వచ్చాడు. ஆமென். ఆమేన్. கல்ல புரட்டி போடுவோமே. ఇదిగో రాయిని దొల్లించి చూద్దాం. செத்து போனது உயிரோடு வெளியே வர చనిపోయిన లాజరు బ్రతికి తిరిగి రావటం చూసాం. காரியத்தை தலைக்கீழாக దేవుడు மாற்ற కార్యమును తలకిందులుగా మార్చటం మొదలెట్టాడు. హల్లెలూయా. హల్లెలూయా. நாம ஒரு அடி எடுத்து வைப்போம். మనం ఒక మొట్టమొదటి అడుగు వేద్దాం. வெற்றியை நோக்கி பிரயாணப்படுவோம். విజయము దిశగా ప్రయాణం தரிசனத்தை మొదలెడదాం. நோக்கி பிரயாணப்படுவோம். దర్శనము దిశగా ప్రయాణం ஜெபிக்க చేద్దాం. எழும்புவோம். ప్రార్థించడానికి లేద్దాం. ஆராதிக்க எழும்புவோம். ఆరాధించడానికి లేద్దాం. தேவனுக்காக ஏதாவது சாதிக்க దేవుని எழும்புவோம். కొరకు ఏదో ఒకటి సాధించుట కొరకే ప్రయత్నం చేద్దాం. கர்த்தர் தடைகளை நீக்கி போடுவார். దేవుడు అడ్డులు తొలగిస్తాడు. கோணலானவைகளை சபையாக்குவார். దేవుడు ప్రతి మెట్టను సదునుగా చేస్తాడు. எந்த ஜாதிகளிடத்திலும் செய்யாத ஒரு அற்புதத்தை நமக்கு செய்யும். ఏ జాతి ఏ జనం ముందు చేయని కార్యాన్ని దేవుడు మన మధ్య చేస్తాడు. ஆமென். ఆమేన్. அல்லேலூயா. హల్లెలూయా. சோம்பேறியா இருக்க கூடாது. సోమరోళ్ళు ఉండకూడదు. காரணங்களை சொல்லக்கூடாது. కారణాలు సాకులు சுய చెప్పకూడదు. பரிதாபம் இருக்க கூடாது. కాబట్టి మిమ్మల్ని మీరు అల్పంగా ఎంచుకోకూడదు. நம்மளையே மட்டுப்படுத்தி பேசக்கூடாது. మనల్ని మనమే తక్కువ చేసి எப்ப మాట్లాడకూడదు. பார்த்தாலும் எதிரியை பத்தி ఎప్పుడు பேசக்கூடாது. చూసినా మీ విరోధుల గురించి మాట్లాడకూడదు. இயேசு எல்லாவற்றை விட பெரியவர். యేసయ్య అన్నిటికంటే గొప్పవాడు. ஆமென். ఆమేన్. நான் பேசுறது புரிஞ்சுதா? నేను మాట్లాడేది అర్థమవుతుందా? హల్లెలూయా. హల్లెలూయా. நமக்குள்ளாக இருக்கிற பரிசுத்த ஆவியானவர் அனல் முட்டி எழுப்பி మనలో ఉండిన పరిశుద్ధాత్మ దేవుని తట్టి లేపాలి. வாக்குத்தத்தத்தை தட்டி எழுப்பணும். వాగ్దానములు ఎత్తి మాట్లాడాలి. தேவன் கொடுத்த வார்த்தைகளை திரும்ப திரும்ப ரீகலெக்ட் பண்ணி கொண்டு வரணும். దేవుడిచ్చిన వాగ్దానములన్నిటిని మరలా నెమరు వేసుకుంటూ మాట్లాడాలి. வேத வசனம் சொல்லுகிறது, వేద వాక్యం చెప్తుంది. தரிசனத்தை எழுதி கடந்தோடுவரன் வாசிக்கும்படியாய் కాబట్టి దర్శనమును గురించి రాసి దాన్ని చదవమని చెప్పబడింది. குறித்த காலம் வரைக்கும் அது வைக்கப்பட்டிருக்கிறது. ఇదిగో తగిన కాలము కొరకు అది ఉంచబడి ఉన్నది. தாமதித்தாலும் அதற்கு காத்திரு. ఆలస్యమైనను దాని కొరకు ఎదురు చూడు. பொய் சொல்லாதே. అది అబద్ధమాడదు. முடிவிலே நிறைவேறும். ఖచ్చితంగా ముగింపు నెరవేర్పుగా ఉంటది. ஆமென். ఆమేన్. அல்லேலூயா. హల్లెలూయా. எழும்பு, தேவையில்லாத தூக்கி தூர போ. కాబట్టి లేవండి, అనవసరమైన వాటిని విసిరివేయండి. நாம போற சர்ச்சில நம்மால மாசம் ஞானஸ்தான ஆராதனை நடக்கணும். కాబట్టి మనం వెళ్ళే సంఘంలో ప్రియులారా ప్రతి నెల బాప్తిస కార్యక్రమం జరగాలి. நம்மை கொண்டு கர்த்தர் தேவ ராஜ்யத்தை கட்டி எழுப்பணும். మన ద్వారా దేవుడు దేవుని రాజ్యాన్ని కట్టి లేపి నిలువబెట్టాలి. எத்தனை பேர் இன்னைக்கு ஆண்டவருக்கு ஒப்பு கொடுக்கிறோம்? ఎంత మంది ఈ రోజు దేవునికి అప్పగించుకుందాం మనం? அல்லேலூயா. హల్లెలూయా. நம்ம எல்லாரும் அப்படியே முழங்கால் படிடுவோம். మనందరం అలాగా మోకరిద్దామా? முழங்கால் படி ஆண்டவரை நோக்கி మోకరించి దేవుని వైపు తేరి చూద్దాం. ஜனம் பெருத்த ஜாதி. ఓ మీరు మహా గొప్ప జనం. நம்முடைய முற்பிதாக்கள் ஜெபிக்கிறவர்கள். ఓ మన పూర్వీకులు ప్రార్థనాపరులు. எகிப்தையே தலைக்கீழாய் మాற்றிనவர்கள். ఐగుప్తునే తలకిందులుగా మార్చిన వారు. முகங்களை உடைத்தவர்கள். ఇదిగో బంధకాలను తెంచిన వారు. கட்டுகளை అరుத்தவர்கள். కట్టులను తెంపిన వారు. நம்மை கொண்டு கர்த்தர் காரியத்தை மாற்றுவார். మన ద్వారా దేవుడు కార్యములు మార్చువాడై ఉన్నాడు. அல்லேலూயா. హల్లెలూయా. நல்ல வாய்களை திறந்து అందరు నోరులు ஆண்டவரை తెరచి நோக்கி
நோக்கி பார்த்து దేవుని వైపు சத்தத்தை చూస్తూ உயர்த்தி స్వరం ఎత్తి ஒரு மகிமை நம்ம மேல இறங்கட்டும். ఒక మహిమ మన పైకి ஒரு రానివ్వండి. தேவ வல்லமை நம்மை ஆட்கொள்ளட்டும். దేవుని శక్తి మనల్ని ஒரு ఏలుబడి ஜெபாவி చేయనివ్వండి. நம்மை நிரப்பட்டும். ప్రార్థనాత్మ మనల్ని నింపనివ్వండి. నిర్విచారத்தின் ఆవి విలగட்டும். నిరుత్సాహపు ఆత్మ పోనివ్వండి. సోమరితనத்தின் ఆవి విలగட்டும். సోమరి ఆత్మ తొలగిపోవును గాక. சொல்லக்கூடிய காரியங்கள் விலகட்டும். కాబట్టి అనవసరమైన కార్యాలు పోవును గాక. நம்மை கொண்டு கர்த்தர் காரியத்தை మన மாற்றுவாராக. ద్వారా దేవుడు కార్యములు మార్చును గాక. హల్లెలూయా 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 హల్లెలూయా. நல்ல ஆண்டவருடைய கரத்துல ஒப்பு கொடுப்போம். దేవుని హస్తాలకు అప్పగించుకుందాం. దేవుని హస్తాలకు అప్పగించుకుందాం. దేవుని హస్తాలకు అప్పగించుకుందాం.